యొక్క శరీరము ఆయన రక్తము మన మధ్య ఉన్నది. అది ఎంతో పరిశుద్ధమైనది, పవిత్రమైనది. और परमेश्वर का जो शरीर है और लहू है हमारे बीच में है, वो कितना ही पवित्र जो है हमारे लिए है. आणि परमेश्वराचं शरीर आणि रक्त या ठिकाणी आपल्यामध्ये आहे, ते अत्यंत पवित्र असं आहे. కాబట్టి ఆ పరిశుద్ధమైన పవిత్రమైన శరీరంలో उस पवित्र शरीर में और उस पवित्र लहू में आणि पवित्र शरीर आणि त्या रक्तामध्ये भाग घेण्यापूर्वी పాలు తీసుకునే ప్రభు యొక్క బిడ్డలంగా और उसमें परमेश्वर के संतान के नाई भाग लेते हुए आणि परमेश्वराची मुले आहे ना, त्याने त्याच्यामध्ये भाग घेत असताना ప్రభు ఇచ్చే హెచ్చరికలు మనం స్వీకరించి और परमेश्वर जो कोई चेतावनी हमको देता है उसको अंगीकार करते हुए आणि परमेश्वराकडून जो बोध आपल्याला मिळत आहे ते बोध घेत असं आपण ఆ విధంగా ప్రభు యొక్క బలలో పాలు తీసుకుందాం. और सीधी से परमेश्वर की मेज में हम भाग आणि लेंगे. अशा रीतीने परमेश्वराच्या मेजामध्ये आपण भाग घेऊया. మనందరికీ తెలిసిన వాక్య భాగమే हम सभी को परिचय की वचन की भाग है. आणि आपल्या सर्वांना परिचय असा तो वचन भाग आहे. అపోస్తలుడైన పౌలు గారు प्रेरित पौलुस प्रेषित पौलाने మొదటి కొరింథీ పత్రిక पहले कोरिन्थी की पत्री करिन्थीकरास पहिले पत्र 11వ అధ్యాయము उसका 11वां अध्याय 11वा अध्याय 28వ వచనము उसका 28वां वचन. करिन्थीकरास पहिले पत्र 11वा अध्याय 28 वचन. మనం అందరం కలిసి చదువుకుందాం. हम इस वचन भाग को साथ मिलकर पढ़ते हैं. आणि आपण सर्व मिळून वाचूया 28 वचन. వారి వారి లాంగ్వేజ్లో చదవండి. अपनी अपनी भाषाओं में आप उच्च आवाज से इस वचन को आणि प्रत्येकाने आपापल्या भाषेमध्ये आपण सर्वांनी मोठ्या आवाजात वाचावं अशी प्रभूमध्ये विनंती. म्हणून माणसाने आत्मपरीक्षण करावे आणि मग त्या भाकरून खावे అలాగూ व त्या कालामध्ये చేసి येथून ఆ प्यावे. పాత్రను త్రాగవలెను. రెండవదిగా కీర్తనలు दूसरी भाग भजन संहिता आणि दुसरं स्तोत्र संहिता కీర్తనల గ్రంథము भजन संहिता स्तोत्र संहिता ఇరవై మూడవ వచనము 24వ వచనము उसका 23 और 24 वचन. आणि 23 आणि 24 वचन. 23 నేను చదువుతాను, 24 మీరు చదవండి. 23 वचन हम पढ़ते हैं यहाँ पर, 24 वचन आप पढ़िएगा. स्तोत्र संहिता 139 23 वचन बंधू वाचतील, 24 वचन आपण सर्व मिळून वाचूया. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనము. माझ्या ठाई दुष्टपणाकडे काही प्रवृत्ती असेल तर पहा आणि मला सनातन मार्गाने चालव. मेरी अगुवाई कर. చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटी सी प्रार्थना करते हैं. छोटी प्रार्थना करूया. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవంగలమ యేసయ్య, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పాసనకు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఉదయ కాలం అంతా ప్రభా తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రభా ఆరాధన నిమిత్తమై మీరు మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన వాటి స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి సర్వాధికారి అయిన దేవునికి స్తోత్రము చేయటం మంచిదని ప్రభా రోమా పత్రిక ఆయన మరి 9వ అధ్యాయం 5వ వచనం నుంచి మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభా మీరు ఏమై ఉన్నారో మా ముందు మీరు ఉంచిన లేఖన వాటి స్తోత్రం. నిజమే ప్రభా, మీరు బలవంతుడైన దేవుడు అయి ఉన్నారు. ప్రభా నేను కూడా ఒకప్పుడు ఈ లోకంలో పాపంలో శాపంలో ప్రభా నా యొక్క అపరాధం చేత నేను బలహీనై ఉండగా ప్రభా తండ్రి నేను నశించడానికి ఇష్టం లేక మీరు ఈ లోకానికి వచ్చి నన్ను జ్ఞాపం చేసుకొని బలహీనైన నన్ను మీరు బలపరిచి ప్రభా నీ సంధిలో చేర్చి నేను స్థుతించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించారు. అంత మాత్రం కాక నాలో అసమాధానం ఉన్నప్పుడు సమాధానపరిచిన దేవానికి స్తోత్ర. ప్రభా ఇగో తండ్రి నాలో నాయన ప్రభా అసత్యం ఉండగా ప్రభా తండ్రి సత్యవంతుడైన దేవుడు అయ్యండి నన్ను జ్ఞాపం చేసుకున్న స్తోత్ర. అంత మాత్రం కాక ప్రభా తండ్రి నాలో ఎక్కడ చూసినా అపజయాలు ఉన్నప్పుడు ప్రభా మీరు నన్ను జ్ఞాపం చేసుకొని నా ప్రతి విషయంలో నాకు జయాన్ని అనుగ్రహించేందుకు కూడా స్తోత్ర. ప్రభా ప్రతినిత్యం నాకు తోడైన దేవానికి స్తోత్రాలు. ఇంతగా ప్రభా నన్ను ప్రేమించారు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. ఆయన ఈ లోకంలో నన్ను ఎవరూ ప్రేమించలేదు, మీరు ఒక్కరే ప్రేమించి నన్ను ప్రభా ఈ లోకంలో నన్ను జ్ఞాపం చేసుకుని కాబట్టి స్తోత్రాలు చెల్లించుకుని ప్రభా మా ముందుంచిన ఆయన నీ శరీరంలో రక్తంలో ఏకమైన రీతిలో నేను ప్రభా మేము పాలు తీసుకోవడానికి సహాయం చేయమని చదవని లేఖన భాగాన్ని దీవించి ఆచరించమని నీ కొరకై ప్రభా తండ్రి ఏ విధంగా నీ బిడ్డలకు వివరించాలో నా జ్ఞానాన్ని అనుగ్రహించి అల్పనాయకు నన్ను జ్ఞాపం చేసుకొని నీ శిరసాటం మరుపరుచుకొని వందన స్తోత్రాలు చెల్లించుకొని ఘనత మహిమ ప్రభానికి ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్.
మొదటి కొరింథీ పత్రిక पहले कोरिन्थी की पत्री करिंकरास पहिले पत्र 11వ అధ్యాయం 28వ వచనంలో उसका 11 अध्याय उसके 28 वचन में करिंकरास पहिले पत्र 11 वचनामध्ये చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తే और जो बड़े वचन भाग को अगर हम देखेंगे आणि वाचलेल्या वचनात जर आपण लक्षात घेतलं तर కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది త్రాగను పర్సన్ ఎగ్జామ్ హిమ్సెల్ఫ్ यहाँ पर लिखा है इसलिए मनुष्य जो है अपने आप को जांच लेना है और इसी रीति से इस रोटी में से खाना है इस कटोरे में से पीना है। इसका मतलब यहाँ पर यह है व्यक्तिगत रूप में हम हमारी परीक्षा करना है। म्हणून माणसाने आत्मपरीक्षण करावे आणि मग त्या भाकरीतून खावे व प्याल्यातून प्यावे म्हणजे या ठिकाणी प्रत्येक व्यक्तीने आपली स्वतःची परीक्षा स्वतः करावी. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు తీసుకునే ముందు మనం పరీక్షించుకోవాలి. और इस मेज में भाग लेने से पहले इस शरीर में इस लहू में सबसे प्रथम हम अपने आप की परीक्षा करना है. आणि भाकर या प्याल्यामध्ये शरीर आणि रक्त यामध्ये भाग घेण्यापूर्वी आपण स्वतःची परीक्षा स्वतः केली पाहिजे. కానీ మానవుని యొక్క స్వభావాన్ని బట్టి మానవుడు ఏం చేస్తాడు, మొదటగా ఎదటి వారిని పరీక్షిస్తాడు, తర్వాత తను పరీక్షించుకుంటాడు. लेकिन मनुष्य के स्वभाव में यहाँ पर मनुष्य क्या करता है, सबसे प्रथम जो है उसकी जो सामने व्यक्ति है उसका वो परीक्षा करता है, उसके बाद जो है खुद का वो परीक्षा कर लेता आणि है. मनुष्य या नात्याने मनुष्याचा स्वभाव असतो की अगोदर तो समोरच्या व्यक्तीची परीक्षा करतो आणि त्याच्यानंतर स्वतःची तो परीक्षा करतो. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే ఇక్కడ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఏమంటున్నాడు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను. इसलिए यहाँ पर पौलुस जो है कोरिन्थी की कलीसिया को लिखते हुए इस बात को कहता है कि मनुष्य जो है अपने आप को जांचना है और इस रीति से इस रोटी में से इस कटोरे में से हिस्सा लेना है. आणि म्हणून प्रेषित पौल या करिंथ मंडळीला असं तो सांगत आहे की प्रत्येक माणसाने आत्मपरीक्षण करावे आणि मग त्या भाकरीतून व त्या प्याल्यातून प्यावे. కాబట్టి म्हणून దేవుడు మనకిచ్చే హెచ్చరికలు బైబిల్ గ్రంథం నుంచి తన యొక్క బిడ్డల ద్వారా ఎన్నో హెచ్చరికలు ఇస్తుంటాడు. ఆ హెచ్చరికలు మనము ఏం చేయాలి పాటించాలి. और पवित्र बाइबल में से जो है उनके दासों के द्वारा परमेश्वर में प्रकार के चेतावनी हमको हमारे सामने लेकर आता है. परमेश्वर की संतान के लिए हमको क्या करना है, उसका पालन हमें करना है. आणि पवित्र शास्त्र तसेच त्यांच्या पवित्र परमेश्वरच्या सेवकाद्वारे पुष्कळशे बोध आपल्याला करण्यात येतात. त्याच्यामुळे आपण त्या बोध काय केलं पाहिजे, त्या बोध त्याचं पालन आपण केलं पाहिजे. అది విశ్వాస యొక్క లక్షణం. और ये विश्वासियों का गुण होता है. आणि विश्वासी नात्याने आपल्यामध्ये हा गुण असणं अत्यंत गरजेचं आहे. చూడండి, మనం హైవేల మీద జర్నీ చేసేటప్పుడు और जब महामार्ग में हाईवे में जो है हम यात्रा करते हैं आणि जेव्हा महामार्गामध्ये आपण जेव्हा यात्रा प्रवास करतो అక్కడక్కడ సైన్ బోర్డులు ఉంటాయి, కొన్ని హెచ్చరికలు ఉంటాయి. और वहाँ जो है चिन्ह के जो है बोर्ड लगा कर रखते हैं चेतावनी के लिए. आणि त्या ठिकाणी काही सूचना फळक त्या ठिकाणी लावले जातात पाट्या. ఏముంటాయి और उसमें क्या लिखा आणि रहता है, त्यावर पाठीवरती काय लिहिलेलं असतं ఏమనుంటాయి చెప్పండి. सांगा. बताइए क्या लिखा होता है. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నవి, నెమ్మదిగా వెళ్ళండి. लिखा होता है कि स्पीड ब्रेकर्स आगे है, आप धीरे से जाना है. आणि वेग नियंत्रक त्या ठिकाणी आहे तर तुम्ही सावकाश वाहन चालवा असं त्या ठिकाणी लिहिलं असतं. ముందు టర్నింగ్ ఉన్నది, జాగ్రత్తగా వెళ్ళండి. और आगे जाकर एक मोड़ आएगा तो धीरे से जो है वहां से जाना है. आणि एक पुढे मोड़ होता है. गेल्यानंतर वळण आहे, सावकाश वाहने चालवा असं देखील लिहिलेलं असतं. మనం ఏం చేస్తాం, ఆ హెచ్చరికలు తీసుకొని और ये सारे चेतावनी जो बोर्ड में लिखे हैं हम उसको देखकर क्या करते आणि हैं, त्या फळकावरती जे बोध लिहिलेले असतात, सूचना लिहिलेल्या त्याचं काय आपण वाचतो आणि काय करतो అలానే వెళ్ళిపోతామా? क्या उसको देखकर ऐसे ही हम आगे चले పోతామా? आणि तसंच ते आपण निघून जातो, त्याचं पालन करत नाही का? పోము. ఎందుకు? हम नहीं जाते हैं. क्यों? कारण क्या है? कारण ప్రాణం అంటే जाते మనకు చాలా భయం. क्योंकि हमारे प्राण कहने से हमको बहुत भय है. आणि आपला जीव म्हटला की आपल्याला आपण आपल्या जीवाला घाबरतो. అందుకనే జాగ్రత్తగా వెళ్తాము, మన గమ్యాన్ని మనం చేరుకుంటాం. और इसलिए इस यात्रा में बहुत ही जागृति के साथ हम जाते हैं और जो गम्य स्थान है वहाँ पर हम पहुँचते हैं. आणि अशा प्रकारे सावधगिरीने आपण प्रवास करतो आणि आपल्या गंतव्य स्थानात आपण पोहोचतो. అవి పాటించిన వారు ఏమైపోతారు, ఏదో ఒక యాక్సిడెంట్ ద్వారా మరణం అవ్వటమో, ఏదో దెబ్బలు తగలటం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. अगर इसका पालन अगर कोई करता नहीं है तो क्या होता है, आगे जाकर उनका एक्सीडेंट हो जाता है या गिरकर जो है यहाँ वहाँ मार चोट लगता है. आणि जो कोणी ह्या अशा सूचनेचं पालन करत नाही त्याचा अपघात होतो किंवा त्याला काही जखमा, काही वेदना त्या ठिकाणी होतात. అందుకనే బైబిల్లో ఉన్న ఆ హెచ్చరికను మనం పాటిస్తూ ప్రభు యొక్క శరీరంలో రక్తంలో ఏకమైన రీతిలో పాలు తీసుకున్నప్పుడు మనం కూడా సురక్షితంగా ఉండగలుగుతాం. इसलिए परमेश्वर के वचन से जब चेतावनी हम लेते हैं, उसका पालन करते हैं, इस प्रभु यीशु मसीह का जो शरीर है और लहू है, इसका भाग जब हम लेते हैं तो हम भी परमेश्वर में सुरक्षित रहते हैं. आणि आपण पवित्र शास्त्राद्वारे जो बोध आपल्याला वचनाद्वारे मिळतो त्याचं पालन केल्यामुळे आपल्याला देखील त्याचं एक आपलं हितकारक आहे. చూడండి,
జాగ్రత్త లేకుండా హెచ్చరిక లేకుండా పాటిస్తే పాల్గొంటే ఏమవుతుంది 30 వచనం ఒకటి చూడండి. अगर देखिए अजागृत रीति से अगर इस मेज में अगर हम भाग लेंगे तो उसका क्या होगा. 27 वचन में लिखा है. आणि तिथे सावधगिरी न बाळगता जर आपण यामध्ये भाग घेतला तर 30व्या वचनामध्ये याशिवाय काय त्याचा परिणाम आहे आपण पाहू शकतो. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. 30 वचन में लिखा है, इस कारण तुम में से बहुत से निर्बल और रोगी है और बहुत से सो भी गए हैं. तुम्हामध्ये पुष्कळ जण दुर्बळ आजारी आहेत आणि बरेच निद्रित आहेत. याचे कारण हेच. దిస్ ఈస్ ద స్పిరిచువల్ కండిషన్. और ये आत्मिक दशा हमारा है. आणि हीच आपली आत्मिक स्थिती आहे. పౌలు గారు ఆ దినాల్లో కొరింథీ సంఘంలో ఉన్న ఆత్మీయుల్ని హెచ్చరిస్తూ ఈ విధంగా రాస్తూ వచ్చారు. और पौलुस जो है उन दिनों में कोरिन्थी कलीसिया को ये चेतावनी देते हुए इस बातों को उन्होंने लिखा है. आणि प्रेषित पौलाने करिन्थ मंडळीला अशा प्रकारचा बोध त्यावेळेस लिहिलेला आहे. కాబట్టి మనము ఈ దినాన్న ఎప్పుడు పాల్గొంటున్నాం కదని అలా కాకుండా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో ఏకమైన రీతిలో మనం పాలు తీసుకుంటే మనం కూడా సురక్షితంగా ఉండగలుగుతాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతాం. और ऐसी रीति से जो है हमेशा लेते हैं वैसे ना लेते हुए हम अपने आप की जो है परीक्षा करते हुए इस शरीर में इस रोटी में भाग लेना है, जिसके द्वारा परमेश्वर के द्वारा वो सुरक्षता और परमेश्वर के सारे आशीर्वाद हम प्राप्त कर सकते आणि हैं. नेहमीच्या सवयीप्रमाणे मेजामध्ये भाग न घेता वचनाच्या बोधाच्या द्वारे आपण योग्य रीतीने जर मेजामध्ये भाग घेऊ त्याच्यामुळे आपल्या आत्मिक जीवनामध्ये सेम कुशल आहे, आपल्याला आशीर्वाद आहे आणि सुरक्षित आहे. అందుకే మనం రెండవ భాగంగా చదువుకున్న లేఖన భాగం ఒకసారి మరొకసారి చదువుకున్నట్లయితే इसलिए दूसरे भाग जो वचन भाग हमने पढ़ा है उस वचन को अगर फिर से अगर हम पढ़ते हैं आणि दुसरा जो भाग आपण वाचला ते पुन्हा आपण वाचूया. చదవండి ఒకసారి. एक बार पढ़ते हैं. पुन्हा एकदा वाचा. 139వ కీర్తన भजन संहिता 139 23-24 వచనాలు. 139 23 आणि 24 23 वचन. 24 वचन. తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయస్కరణ మార్గము చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించు. హూ ఇస్ దిస్? देखिए यहाँ ఎవరితను? पर अब यहाँ पर ये जो लिखा है ये कौन है? आणि हे जे वचन लिहिलं हे कोण काय म्हणतो 23 आणि 24 वचनामध्ये ఎవరండి? ये कौन है? कोण आहे ఎవరు చెప్పాలి? बताना है ये कौन है? దావీదు. ఎవరైనా? और दाऊद है. ये दाऊद कौन आणि है? दावीद कोण सामान्यडा? आहे? वो क्या सामान्य व्यक्ति है? तो सामान्य व्यक्ती आहे का? एक साधारण व्यक्ती आहे का? ఎవరైనా? ये कौन है? आणि हा दावीद कोण आहे सांगा. రాజు. ये राजा है. आणि दावीद जो आहे तो राजा आहे. మరి ఈ రాజు और ये राजा आणि దేవుని సన్నిధికి వచ్చి परमेश्वर की उपस्थिति में आते हैं. आणि परमेश्वर देवाच्या समक्ष येऊन तो काय म्हणत आहे ఏమంటున్నాడు? वो क्या कहता है? आणि काय म्हणत आहे? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. कहता है कि हे परमेश्वर मुझे जांच कर जान ले और मेरे चिंताओं को तू जान ले. हे देवा माझी झडती घेऊन माझे हृदय जाण, मला कसोटीस लावून माझे मनोगत जाण असं तो म्हणत आहे. ఒక రాజుకి ఇంత అవసరం ఉండదు. अब देखिए एक राजा जब होता है उसको इतने सारे बातें कहना जरूरी नहीं है. आणि तो राजा आहे, राजाला ह्या गोष्टीची अजिबात गरज नाही. ఆయనకున్న అధికారాలను బట్టి और उनको जो अधिकार है आणि राजाला जो अधिकार आहे ఆయన ఇంట్లోనే కూర్చొని और वो घर पर ही बैठकर आणि घरात बसून ఏమైనా చేయొచ్చు. और कुछ भी वो कर सकता है. तो काही करू शकतो, राजा आहे. కానీ ఈ परंतु వ్యక్తి लेकिन यहाँ पर ये व्यक्ति आणि ह्या व्यक्तीने परंतु దేవుని యొక్క శక్తిని రుచి చూచాడు. परमेश्वर के उस सामर्थ्य को उसने चख लिया है. आणि परमेश्वराच्या शक्तीचा अनुभव దేవుని त्याची యొక్క चव त्याने ప్రేమను घेतली आहे. రుచి చూసి వచ్చాడు. और परमेश्वर के उस प्रेम का चख उसने चख लिया है. आणि परमेश्वरच्या प्रीतीची चव त्याने घेतली आहे. ఎందుకంటే తన యొక్క మొదటి స్థితి చూసినప్పుడు ఎక్కడున్నాడు? अगर उसका पहले का स्थिति अगर हम देखते हैं तो वो कहाँ पर था? आणि दावीद याचा जर आरंभीची जी स्थिती होती, परिस्थिती जर पाहिलं तर तो कुठे होता? ఎక్కడున్నాడు ఈయన? वो कहाँ पर था? आणि तो कुठे होता? గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుంటున్న దావీదును ప్రభు ఏర్పాటు చేసుకొని తీసుకొచ్చి ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. और भेड़शाला में जो है भेड़ को चराने वाला चरवाहा के समान था. परमेश्वर ने दाऊद को चुनकर जो है इज़राइल के प्रजा के ऊपर जो है उसने राजा ठहराया है. आणि दावीद जो पूर्वी मेंढवाड्यात मेंढरे राखणारा असा तो होता, परंतु या ठिकाणी नंतर परमेश्वरने त्याला इस्रायलच्या लोकांचा राजा असं केलं आहे. అయినప్పటికీ తన స్థితిని మర్చిపోక फिर भी ऐसे होने के बाद भी उसने अपनी स्थिति को न भूलते हुए आणि तो राजा झाल्यानंतर देखील त्याची परिस्थिती, पूर्वीची स्थिती, त्याचा विसर त्याला पडला नाही.
తాను అనుకుంటున్నాడు నేను రాజును కాదు, वो सोचता है कि मैं तो राजा नहीं आणि हूँ, आज देखील तो म्हणत आहे मी राजा नाही నేను సామాన్యుడినే. मैं सामान्य व्यक्ति हूँ। आणि मी सामान्य व्यक्ती आहे. అందుకే దేవుని యొక్క సన్నిధికి వచ్చి इसलिए परमेश्वर की उपस्थिति में आणि आकर परमेश्वरच्या समक्ष येऊन तो म्हणत आहे తన్ను తాను वो పరీక్షించుకుంటున్నాడు. अपने आप की परीक्षा जांच कर रहा है। आणि या ठिकाणी स्वतःची परीक्षा तो परमेश्वर समोर घेत आहे. ఆయన ఇతరులను పరీక్షించట్లే, वो दूसरे का परीक्षा नहीं कर रहा आणि है, दुसऱ्या कोणाची परीक्षा तो घेत नाही. తన్ను తానే పరీక్షించుకున్నాడు దేవుని సన్నిధిలో. वो अपना स्वयं आप ही का परीक्षा परमेश्वर के सम्मुख कर रहा है। आणि परमेश्वरच्या समक्ष स्वतःची परीक्षा करत आहे, दुसऱ्या कोणाची परीक्षा तो करत नाही. ఈ మధ్యాహ్న కాల సమయంలో इस दोपहर के समय में आणि या दुपारच्या वेळेस ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు తీసుకునే మునుపు प्रभु के इस शरीर में, इस लहू में भाग लेने से पहले आणि परमेश्वर शरीर आणि रक्तामध्ये भाग घेण्यापूर्वी నువ్వు నేను చేయాల్సిన పని అది. आप और मैं यही काम को करना है। आणि तुम्ही मला मी मला हेच केलं पाहिजे. परीक्षिंచుకోవాలి. हम अपने आप की परीक्षा करना आम्ही है। स्वतःची परीक्षा स्वतः केली पाहिजे. మనం చదివిన లేఖన భాగంలో और हमने जो पढ़े हुए वचन भाग आणि आपण से, जे वचन वाचलं आहे ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. और यहाँ पर दो मार्ग है। आणि या ठिकाणी दोन मार्ग आहेत. 24 వచనంలో మనం చూస్తే 24 वचन में अगर हम आणि देखते हैं, 139-24 मध्ये जर पाहिलं, నీకు ఆయస్కరమైన మార్గము నా యందు చూడము, నిత్య మార్గంలో నన్ను నడిపించము. और देख कि मुझ में कोई बुरी चाल है कि नहीं, और अनंत के मार्ग में मेरी अगुवाई कर। माझ्या ठाई दुष्टपणाकडे काही प्रवृत्ती असेल तर पहा आणि मला सनातन मार्गाने चालव. దేవునికి ఆయస్కరమైన మార్గము. और परमेश्वर को दुख देने वाला बुरी चाल का अगर कोई मार्ग है, आणि आपल्यामुळे परमेश्वरला काही काही त्रास होणारे ఒక రాజు అయ్యుండి కూడా एक राजा होने के बाद तो भी राजा असताना देखील దేవుని యొక్క సన్నిధిలో చేరి परमेश्वर की उपस्थिति में आकर आणि परमेश्वरच्या समक्ष येऊन तो राजा म्हणत आहे, ప్రభువా నా హృదయంలో నీకు ఆయస్కరంగా అంటే నీకు ఇష్టం లేకుండా నిన్ను దుఃఖపరిచే మార్గాలు ఏమైనా ఉంటే నా నుండి తీసివేయి. एक राजा होने के बाद भी परमेश्वर के सम्मुख उसके उपस्थिति में आकर इस बात को परमेश्वर को क्या बोलता है कि हे परमेश्वर, मुझे जांच और परख की, तुझे दुख देने वाला या फिर तेरे मार्ग से अलग चलने वाला कोई मार्ग मुझ में है या आणि नहीं। या ठिकाणी राजा स्वतः येऊन परमेश्वरच्या समक्ष तो म्हणत आहे, तुला दुःख देणारं, तुझ्या विरुद्ध वागणारं कुठलं दुष्टपणा माझ्या ठाई असेल तर मला नीट सनातन मार्गात चालव, असं तो प्रभूकडे परमेश्वरकडे मागत आहे. నన్ను నీ నిత్య మార్గంలో నడిపించు ప్రభువా. और कहता है कि आगे जाकर अनंत के मार्ग में मुझे तू चला। आणि मला सनातन मार्गाने चालू असं तो म्हणत आहे. చూడండి దేవునికి ఆయస్కరమైన ఏముంటాయి. और परमेश्वर को दुख देने वाले ऐसे कौन से बातें होती है, आणि या ठिकाणी परमेश्वरला दुःख देणे काही गोष्टी आपल्यामध्ये आहे का ఏముంటాయండి कौन से होते हैं, आणि काय त्या गोष्टी आहेत ज्याच्यामुळे परमेश्वरला दुःख होतं చెప్పండి. सांगा. बताना है। ఏమున్నాయి దేవునికి అయిష్టకరమైన? परमेश्वर को दुख देने वाले मार्ग कौन से होते हैं, आणि परमेश्वर न आवडणाऱ्या गोष्टी आपल्यामध्ये काय असतात ते सांगा. చెప్పాలి, మనకు తెలిసినవే. हमको पता ही है ये सारी बातें। आणि सांगा, आपल्याला माहित आहे. ఆజ్ఞాతిక్రమము, आज्ञा का उल्लंघन करना। आणि आज्ञाचं पालन न करणे. చూడు మొదటి తిమోతి పత్రిక देखिए पहले तिमुथियुस की पत्री, तिमोथेचे पहिले पत्र 4వ అధ్యాయము पहले तिमुथियुस की पत्री उसका 4 अध्याय, तिमोथेचे पहिले पत्र 4 अध्याय 11-12 వచనాలు కలిసి ఉంటాయి. उसका 11 और 12 वचन मिलकर है तेलुगु में। आणि 11 आणि 12 वचन वाचा. చూడండి. నీ యవనమును బట్టి ఆ, ఎవణ్ణు నిన్ను తృణీకరింపనీయకుము గాని ఆ, మాటలోను మాటల్లోను ప్రవర్తనలోను ప్రవర్తనలోను ప్రేమలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. इन बातों की आज्ञा दे और सिखाते रहे, कोई तेरी जवानी को तुच्छ न समझने पाए, पर वचन, चाल चलन, प्रेम, विश्वास और पवित्रता में विश्वासियों के लिए आदर्श बनता जा। ह्या गोष्टी आज्ञा रूपाने सांगून शिकू. कोणी तुझ्या तरुणाला तुच्छ मानू नये, तर भाषण, वर्तन, प्रीती, विश्वास व शुद्धता याविषयी विश्वास ठेवणाऱ्यांना कित्ता हो. ఈ 5 విషయాల్లో ये 5 बातों में, आणि ह्या 5 गोष्टीमध्ये దేవునికి ఎక్కడైనా మనం ఆయస్కరంగా ఉన్నామా? ये 5 बातों में या कहाँ पर है कि क्या हम परमेश्वर को दुख देने वाले बने हैं। आणि या 5 गोष्टीच्या विरुद्ध आपण परमेश्वरला जर दुःख देणारे असे असलो ఇవన్నీ तर, మనకు తెలిసినవే. और ये सारे बातें हमको पता है। आणि या सर्व गोष्टी आपल्याला माहित आहे. చూడండి, మన మాటలు, हमारे बातें, आणि आपलं बोलणं, తర్వాత उसके बाद क्या है, त्याच्यानंतर ప్రవర్తనలోను ప్రవర్తన, हमारा चाल चलन, आणि आपली वागणूक, वर्तन, ప్రేమలోను ప్రేమ, प्रीती, प्रेम में, విశ్వాసంలోను విశ్వాసము, विश्वास में, विश्वासमध्ये పవిత్రతలోను పవిత్రతలో. पवित्रता में। आणि शुद्धता. ఈ 5 విషయాల్లో ये 5 बातों में आणि या 5 गोष्टीमध्ये ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో ఉన్నాయా? कहाँ पर मैंने हमारे जीवन को परमेश्वर के विरुद्ध में रखा है। आणि आपल्या ह्या जीवन 5 गोष्टीच्या विरुद्ध, परमेश्वरच्या विरुद्ध आपण जीवन जगत आहोत का? ఒకవేళ ఉన్నట్లయితే अगर
ऐसा है तो आणि जर त्याच्या विरुद्ध आपण जीवन जगत असलो तर దావీదు యొక్క జీవితంలో అదే అంటున్నాడు. परमेश्वर के दाऊद अपने जीवन में यही बात को कहता आणि है, दावीद देखील आपल्या जीवनात हेच सांगत आहे, ప్రభా నా హృదయాన్ని పరిశోధించి నన్ను పరీక్షించి నాలో నీకు ఆయుష్కర మార్గం ఏమని ఉంటే తీసివేయి. इसलिए दाऊद कहता है कि हे परमेश्वर मुझे जांच कर परख ले और मेरी चिंताओं को तू देख कि कोई दुख देने वाले बातें मुझ में है या आणि नहीं. म्हणून दावीद म्हणतो, माझ्या ठाई दुष्टपणाकडे प्रवृत्त असेल पहा, मला कसोशीत लावून माझे मनोगत जाण, असं तो म्हणत आहे. చూడండి, మాటలు అంటే देखिए बातें कहने से आणि आपलं बोलणं మనం ఒకప్పుడు రక్షింపబడక మునుపు एक उद्धार पाने से पहले आणि तारण होण्यापूर्वी आपलं जे भाषण आहे, చాలా మంది విశ్వాస జీవితాల్లో बहुत सारे विश्वासियों के जीवन में आणि पुष्कळ विश्वासीच्या जीवनामध्ये ఎట్లుంటాయి మాటలు उनके बातें कैसे होते हैं त्यांचं बोलणं भाषण कसं असतं, మనందరికీ తెలిసిన విషయాలే. हम सभी को पता ही है ये आणि या सारी सर्व बातें. गोष्टी आपल्याला माहित आहे. కొంతమంది మాటలతోని कुछ लोग अपने बातों से ही आणि काही लोक आपल्या बोलण्याच्या द्वारे ఎదుటి వారిని ఏం చేయగలుగుతాం? और सामने वाले को क्या कर सकते समोरच्या हैं, व्यक्तीला काय करू शकतो, చెప్పండి, ఏం చేయగలుగుతాం? बोलण्याच्या द्वारे काय करू क्या कर शकतो सकते हैं बताइए. सांगा. తెలుసు, మనకు అందరికీ తెలుసు అది. हम सभी को पता है. आणि आपल्याला सर्वांना माहित आहे. మాటలతో చంపేయటానికైనా రెడీగా ఉంటాం, మాటలతో అవమానపరుస్తాం, మాటలతో వాళ్ళని హేళన చేస్తాం, అనేకమైన చేస్తాం. అది ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు. और इस संसार में रहते हुए उद्धार पाने से पहले हमारे जो बातचीत कैसे होते थे, हमारे बातों के द्वारा जो है सामने वालों को हम मार देते हैं. हमारे बातों के द्वारा ही जो है सामने वाले के जो है ठट्टा मजाक जो है उनको हीनता के बातों को हम बताते हैं. आणि आपलं तारण होण्यापूर्वी आपलं बोलणं, वागणूक, भाषण कसं असतं की समोरच्या व्यक्तीला आपण त्याच्याद्वारे बोलण्याच्या द्वारे आपण त्याला मारू शकतो, त्याचा अपमान करू शकतो. अशा प्रकारचं आपलं पूर्वी तारण होण्यापूर्वीचं भाषण आहे, बोलणं आहे. రక్షింపబడిన నీవు నేను और उद्धार మన యొక్క జీవితం ఎలా ఉండాలో 2వ కొరింథీ పత్రిక 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 17 दूसरे ग्रंथ की पत्री उसका 5 अध्याय उसका 17 वचन में उद्धार पाए हुए हम उसके पश्चात हमारा जो जीवन कैसा होना चाहिए वहाँ पर आणि लिखा है. दुसरे कोरिंथीकरास पत्र 5:17 वचनामध्ये तारण झाल्यानंतर आपल्यामध्ये कसं जीवन असावं या ठिकाणी वचन आहे. కాగా ఎవడైనను ఆ. క్రీస్తు నందున్న ఎడల ఆ. వాడు నూతన సృష్టి, నూతన సృష్టి, పాతవి గతించెను, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇదిగో క్రొత్తవాయను. इसलिए- పాతవన్నీ ఏం చేయాలి? ఏమైపోవాలి? ఏమైపోవాలి? గతించిపోవాలి. 17 वचन में लिखा है, इसलिए यदि कोई मसीह में है तो वो नई सृष्टि है, पुरानी बातें बीत गई और देखो सब बातें नई हो गई. म्हणून हमारे जर कोणी किस्सा ठाई असेल तर तो नवी उत्पत्ती आहे, जुने होते होऊन गेले, पहा ते नवे झाले, जुने काय आहे ते जुने निघून नवीन झाले. ప్రభు బిడ్డలంగా परमेश्वर के संतान के आणि नाई देवाची मुले नात्याने ఆయన రక్తంలో కడగబడి और उसके लहू में धुले हुए ఆయన నామంలో బాప్తిసం తీసుకొని और उसके नाम में बपतिस्मा लिए त्याच्या नावाने बाप्तिस्मा घेतला నూతన పరచబడిన మనము और नए किए गए हम सभी आणि नवीन झाले ते आपण सर्वजण. వారే ఆ బలలో చేయి వేస్తారు. वही लोग हैं कि इस मेज में भाग ले सकते आणि हैं. तेच लोक या मेजामध्ये भाग घेऊ शकतात. అలాంటి వారి యొక్క జీవితం ఎలా ఉండాలట? और उनका जीवन कैसा होना आणि चाहिए, त्यांचं जीवन कसं असलं पाहिजे. పాతవి గతించెను, और पुराना जो है वो बीत जाना आणि है जुने ते होऊन गेले ఇగో సమస్తము క్రొత్తవాయి. और सब बातें देखो नहीं हो आणि गई. पहा ते नवे झाले आहे. చూడండి, ఒక వ్యక్తిని చూద్దాం. లూకాసు వార్త एक व्यक्ति को देखते हैं लूका रचित सुसमाचार आणि लोक शुभवर्तमान एक व्यक्तीला आपण पाहूया. 19వ అధ్యాయము उसका 19 अध्याय लोक शुभवर्तमान 19 अध्याय 8-9 వచనాలు మనం చూస్తే उसका 8 और 9 वचन अगर हम देखते हैं आणि 8 आणि 9 वचन पण लोक 19 8 आणि 9 वचन पाहिल्यावर జక్కయ్య నిలవబడి, ఆ ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, ఆ నేను ఎవని వద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల ఆ అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ఆ. ప్రభువుతో చెప్పెను. ఆ అందుకు యేసు, అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఆ ఎందుకనగా ఎందుకనగా నేడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఆ, ఉన్నది. రక్షణ వచ్చిన. यहाँ पर 8 और 9 वचन में लिखा है, जक्कई ने खड़े होकर प्रभु से कहा, हे प्रभु देख मैंने अपनी आधी संपत्ति कंगालों को देता हूँ, और यदि किसी का कुछ भी अन्याय करके ले लिया है तो उसे 4 गुना फेर देता हूँ. तब यीशु ने उससे कहा, आज इस घर उद्धार आया है, इसलिए कि ये भी अब्राहम का एक पुत्र है. तेव्हा जक्कई उभे राहून प्रभूला म्हणाला, प्रभूजी पहा, मी आपले अर्धे द्रव्य दरिद्रास देतो आणि मी अन्यायाने कोणाचे काही घेतले असेल तर ते चौपट परत करतोय. येशूने त्याला म्हटले, आज या घराण्याला तराण प्राप्त झाले आहे, कारण हाही अब्रामाचा पुत्र आहे. ఈ జక్కే గురించి కొన్ని విషయాలు చెప్తాను. और इस जक्कई के विषय में कुछ बातों को मैं बताता आणि हूँ. जक्कईविषयी काही गोष्टी तुम्हाला मी सांगतो. ఈ జక్కయ్య ఎక్కడున్నాడు? अब ये जक्कई कहाँ ఎరుకో पर है? పట్టణంలో ఉన్నాడు. वो यरीको के नगर में है. आणि जक्कई हा यरिहो या नगरात तो आहे.
ఇతను ఒక ట్యాక్స్ కలెక్టర్, और एक ये चुंगी लेने वाला व्यक्ति आणि है, हा जकातदार आहे, जकात घेणारा आहे, ఇతను ఒక ధనవంతుడు और एक धनवान व्यक्ति आणि है, हा श्रीमंत व्यक्ती आहे, కానీ పొట్టివాడు. लेकिन वो नाटा व्यक्ति है। परंतु हा ठेंगणा आहे. కానీ ఈయన మనసులో ఒకటి పడింది. लेकिन इसके मन में एक बात आ गई है, परंतु त्याच्या मनात एक आशा होती యేసు ప్రభు గురించి వింటూ వచ్చాడు. और यीशु मसीह के बारे में ये जक्के आणि सुनते आया है, येशूच्या विषयी तो ऐकत आला నేను చూడాలి, और उसको आशा मन में आया है कि ये यीशु को मुझे देखना है, आणि येशू आयलो कोण आशा- आहे मला पाहायचं अशी आशा त्याच्या मनात निर्माण झाली. ఆయనలో ఆశ పుట్టింది. और उसमें उसके हृदय में ये आशा उत्पन्न हुआ। आणि अशा प्रकारे आशा त्याच्या मनात निर्माण झाली. జక్కయ్య అంటే మీనింగ్ ఏంటంటే వైట్. और जक्के का मतलब, उसका नाम का मतलब है श्वेत। आणि जक्क या नावाचा तो अर्थ तो शुभ्र किंवा पांढरा. పేరులో తెల్లగా ఉన్నాడు కానీ తన జీవితం మాత్రం నల్లగా ఉండిపోయింది. उसका जीवन में उसके नाम के अनुसार तो श्वेत नहीं है, लेकिन पूरा जीवन जो है उसका कालापन में है। आणि नावामध्ये पांढरा आहे परंतु ते जीवन पांढरं नाही तर सर्व काही काळं कुट्ट असं हे काळं आहे. ప్రభు కూడా ఆ దినాన జక్కయ్యని దర్శించాలి, జక్కయ్య హృదయంలో మార్పు తీసుకురావాలని ప్రభు కూడా ఎరుకో పట్టణం గుండా వస్తున్నాడు. और प्रभु यीशु मसीह का भी यही जो है योजना संकल्प था उसके लगाव में कि उसको उद्धार लेकर आना है। तो इसी कारण यरीको के नगर में, उस प्रांत में यीशु मसीह आए हैं। आणि प्रभू येशू ख्रिस्ताची पण हीच इच्छा आहे की जक्कईचं जीवन बदलावं म्हणून तो एरियो या नगरातून तो प्रवेश करत आला. కాబట్టి ఈ యొక్క వ్యక్తి తాను ఎప్పుడైతే యేసు ప్రభు వస్తున్నాడో అని తెలుసుకున్నాడో, और ये जक्के व्यक्ति जब इसने जान लिया कि प्रभु यीशु मसीह उस प्रांत में आ रहे हैं, आणि जेव्हा प्रभू येशू ख्रिस्त मार्गाने येत आहे असं जेव्हा जक्केला कळालं, యేసు ప్రభుని చూడాలని ఇష్టపడ్డాడు, వచ్చాడు. కానీ అక్కడ చాలామంది గుంపు కూడి ఉన్నారు. ఎట్లా చూడాలి అని అనుకుంటున్న సమయంలో పొట్టివాడు కాబట్టి, మీ మధ్యలో ఎవరైనా ఒకవేళ పొట్టిగా ఉంటే మీరేం ఫీల్ అవ్వద్దు. పొట్టి వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, अब देखिए, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. हाँ, यहाँ पर जक्के को पता चल गया यीशु मसीह आने वाला है। यीशु मसीह उस प्रांत में आने के बाद और सारा जो भीड़ जो है वहाँ पर जमा हुआ था, और ये नाटा था। आप यहाँ अगर कोई नाटा होंगे तो आप बुरा मत मानिएगा, जो नाटे व्यक्ति होते हैं उनमें जो बुद्धि है वो ज़्यादा होता है। आणि या ठिकाणी जक्केला देखील आशा निर्माण झाली येशू ख्रिस्ताला प्रभू येशू ख्रिस्ताला पाहण्यासाठी. येशू ख्रिस्त आल्यानंतर त्या ठिकाणी पुष्कळ गर्दी जमली, कारण तो पाहू शकत नाही, कारण तो ठेंगणा असतो ना. आणि तुमच्यामध्ये कोणी ठेंगणा असेल तर त्यांनी वाईट वानवून का. जो ठेंगणा व्यक्ती असतो तो अत्यंत हुशार, अक्कलेने हुशार असतो. వెంటనే ఏమెక్కాడు, और तुरंत जो है ये भीड़ को देखा, यीशु को देखने पाया तो क्या आणि पर चढ़ गया। की गर्दी असल्यामुळे त्याने लगेच काय केलं आहे जक्केने, అక్కడ ఒక మేడి చెట్టు ఉన్నది. वहाँ पर एक गुल्लेर के पेड़ आणि था, त्या ठिकाणी एक उमराचं झाड వెంటనే आहे మేడి చెట్టు ఎక్కడే. और वो गुल्लेर के पेड़ में तुरंत वो चढ़ गया। आणि लगेच तो उमराच्या झाडावर चढला आहे. ఎందుకంటే చెప్పాను కదా, పొట్టి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ, జ్ఞానం ఎక్కువ అని. और मैंने बोला है कि जो नाटे व्यक्ति होते हैं उनका जो विचार है, उनका जो बुद्धि है वो बहुत ज़्यादा होता है। आणि ठेंगण्या व्यक्तीने तुम्हाला सांगितलं की ते विचार करण्याची क्षमता आणि हुशार देखील असतात. చూడండి, పైన ఎక్కితే పైన నుండి టాప్ వ్యూ నుంచి మొత్తం యేసు ప్రభుని మొత్తం స్కాన్ చేయొచ్చు, अब देखिए, మొత్తం చూడొచ్చు ఆయన్ని. अभी वो देखिए उसका विचार ऐसा था कि ये गुल्लेर के पेड़ में चढ़ जाऊंगा, एकदम ऊंचे स्थान से प्रभु यीशु मसीह को और पूरे स्थान को जो है मैं ठीक से देख पाऊंगा, जांच पाऊंगा। आणि उमराच्या झाडावर चढल्यानंतर प्रभू येशू ख्रिस्ताला अत्यंत स्पष्टपणे मी बघू शकतो, म्हणून त्या उंचावरनं तो प्रभू येशू ख्रिस्ताला पाहू लागला. ఆ ఉద్దేశంతో మేడి చెట్టు ఎక్కాడు. और इसी उद्देश्य के साथ जो है गुल्लेर के पेड़ पर ही चढ़ गया। आणि अशा विचाराने तो त्या उमराच्या झाडावर चढला. ప్రభు అక్కడికి వచ్చాడు. వెంటనే జక్క వైపు చూసి జక్కయ్య దిగిరా అన్నాడు. और प्रभु यीशु मसीह तुरंत उस स्थान में जहाँ पर थे वो वहाँ पर आ गए और कहा कि जक्के तुरंत नीचे उतर कर आ जा। आणि प्रभू येशू ख्रिस्त झाडाखाली आला आणि आपले नजर वर करून म्हणाला, जक्कया तोरा करून खाली ये. జక్కయ్య ఆశ్చర్యపోయాడు. और जक्के जो है वो वहाँ पर बहुत ही आश्चर्यचकित हो गए। आणि तेव्हा जक्केला अत्यंत आश्चर्य वाटलं. నా పేరు ఎట్లా తెలుసు ఆయనకి, अब ये यीशु को मेरा नाम कैसे पता है? आणि प्रभू येशू ख्रिस्ताला माझं नाव कसं माहित आहे. నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని, अब मैंने तो यीशु को कभी भी नहीं देखा है, आणि येशूला मी कधी पाहिलं नाही, ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు. और यीशु ने भी मुझे कभी भी देखा नहीं आणि है। येशूने देखील मला कधी पाहिलं नाही. ప్రభు పిలిచిన వెంటనే విధేయత చూపించి కింద దిగి వచ్చాడు. और प्रभु यीशु मसीह ने तुरंत जब बुलाया तो उसने आज्ञाकारिता को दिखाकर तुरंत जो है वो नीचे उतर कर आ आणि गया। प्रभू येशूने त्या जेव्हा बोलवलं जक्केला, त्याने आज्ञेचं पालन करून तो त्वरेने झाडावरून खाली उतरला आहे. జక్కయ్యలో ఎక్కడ మార్పు వచ్చిందంటే, ఎప్పుడైతే ప్రభు వైపు చూశాడో, जक्के में कब बदलाव आया है? जब प्रभु यीशु मसीह को उसने देखा, आणि जक्केमध्ये कधी बदल झाला जेव्हा प्रभू येशू ख्रिस्ताकडे त्याने पाहिलं.
తన హృదయంలో మార్పు వచ్చేసింది. और उसके हृदय में जो है बदलाव आ गया आणि त्याच्या अंतःकरणामध्ये बदल झाला आहे మారు మనసు పొందుతూ వచ్చాడు. और उसने मन फिराव को किया है आणि त्याने पश्चाताप केला आहे. నిజమైన మారు మనసు పొందిన ఆ జక్కయ్య और सच्चाई से भरा हुआ जो मन फिराव किया हुआ ये जक्कई आणि खरा पश्चाताप केला हा जक्कई ఆ 7-8 వచనాల్లో చెప్తున్నాడు, और ప్రభువా, 7 और हाँ నేను సంపాదించిందంతా నా ఆస్తి అంతా పేదలకు ఇస్తాను, ఎవని యొద్దనను ఒక వంతు తీసుకుంటే 4 వంతులు నేను చెల్లిస్తాను ప్రభా. నిజమైన మారు మనసు. అక్కడ చదివాం కదా 2 కొరింథీ 5:17లో, పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయను. జక్కయ్య జీవితంలో సమస్తము క్రొత్తవాయను. అందుకే ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు కూడా అబ్రాము యొక్క కుమారుడు. और 7 और 8 में देखते हैं कि जक्कई ने सारे जो अपने किसी से जो पैसा लिया था उसका 4 गुना जो है मोल देकर दे दिया। और हमने इस बात को पढ़ा है पहले दूसरे कुरिन्थ की पत्री 5:17 में, पुराने बातें बीत गई, देखो सब कुछ नया हो गया। यहाँ पर इस नएपन में जक्कई आ गया है। इसके तुरंत प्रभु यीशु मसीह उसको बोलता है कि आज तेरे घर में उद्धार है और तू अब्राहम का पुत्र कहलाएगा। आणि या ठिकाणी पाहतो की जक्कईचं जीवन बदललं आहे. तो म्हणाला की माझं अर्धद्रव्य दरिद्रास देतो आणि ज्यांचं कोणाचं अन्यायाने मी 1 पट घेत असले त्याला मी 4 पट परत करतो. याचा अर्थ असं की दुसरे कोरिन्थ 5:17 वचनानुसार, पहा जुने ते होऊन गेले, आता सर्व नवीन झाले. त्यापर्यंत जक्कईचं जीवन या ठिकाणी बदललं आहे, नवीन झालेलं आहे. అది జక్కయ్య గురించి మరలా ఎక్కడా రాసినట్టు లేదు. జక్కయ్య ఎప్పుడు మళ్ళీ ట్యాక్స్ కలెక్ట్ చేసినట్టు లేదు. ఆయన ధనాన్ని సంపాదించుకున్నట్టు కూడా ఎక్కడా रायले। और इसके बाद जो है जक्के के बारे में कहाँ पर लिखा नहीं है, जक्के ने किसी के पास से चुंगी लिया है, इसके बारे में जो है कहाँ पर भी लिखा नहीं है। आणि याच्यानंतर कुठे जक्कया जकातदार झाला, त्याने जकात घेतला आहे, जकात गोळा केला असं या ठिकाणी पुढं कुठल्याही अध्यायामध्ये त्याच्याविषयी वचन नाही। మరి నీవు నేను రక్షణ పొందామని చెప్తున్నావు, మార్మన్స్ పొందామని చెప్తున్నావు, ఏమండి మళ్ళా మన జీవితంలో అవే పాత మాటలు, అవే రొటీన్ డైలాగ్స్। आप और मैं बोलते हैं कि हमने मन फिराया है, आप और मैं बोलते हैं कि पश्चाताप किए हैं, लेकिन आगे जाकर जब हमारे जीवन को हम देखते हैं वही जो बातें बीते दिनों में हम करते आ रहे हैं उसी को बारंबार सप्ताह ब सप्ताह दिन ब दिन हम करते जा रहे हैं। आपलं पश्चाताप केला, आपलं तारण झालं असं आपण म्हणतो, परंतु अजून देखील आपलं ते जुनं जीवन, जुनं बोलणं आहे, अशा प्रकारचं जीवन आपल्यामध्ये असेल तर మరి మార్పు లేకుండా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు తీసుకున్నట్లయితే మనకు మనమే శిక్ష విధికొని తెచ్చుకుంటాం। अगर बिना बदलाव के, बिना इस मन फिराव के इस मेज में अगर भाग लेंगे, ऐसे ही चलता रहेगा तो हम किसी प्रकार से आशीर्वाद को नहीं पाएंगे, नुकसान को ही पाएंगे। आणि जर आपला पश्चाताप झाला नाही, पश्चाताप खरोखरच पश्चाताप आणि आपलं जीवन बदललं नाही, असं न जीवन बदलता आपण या मेजामध्ये या प्रभूच्या शरीर आणि रक्तामध्ये भाग घेऊ, त्याच्याद्वारे ప్రభు బిడ్డలంగా और प्रभु के संतान के आणि नाते देवाची मुले नात्याने మళ్ళీ మనం పరీక్షించుకుందాం। हम अपने आप की परीक्षा करेंगे। आणि आपण स्वतःची परीक्षा करूया। ఒకవేళ ఎక్కడైనా మన మాటలు ప్రభుకి ఆయస్కరంగా ఉన్నట్లయితే, ఇతరులని ఇబ్బంది పెట్టినట్టు ఉన్నట్లయితే, ఇతరులని బాధ పెట్టినట్టు ఉన్నట్లయితే మన మాటలు మనము మార్చుకుందాం। अगर हमने परमेश्वर के विरुद्ध में कोई बुरी चाल को रखा है या फिर हमारे चाल चलन के द्वारा परमेश्वर को हमने किसी प्रकार से दुख लेकर आया है या फिर किसी और को जो है हमने खेदित किया है, ये सारे बातों को जो है हम जांच कर परमेश्वर के मेज में हमको भाग लेना है। आणि आपल्या बोलण्याच्या द्वारे इतर कोणाला त्याच्यामुळे किंवा परमेश्वरच्या विरुद्ध आपलं जीवन असेल तर त्याच्याविषयी आपण परीक्षा करूया आणि योग्यरीत्या आपण मेजामध्ये भाग घेऊया। ఒకవేళ పరీక్షించుకోకుండా మనం పాల్గొంటే మనకు మనమే శిక్ష కొని తెచ్చుకుంటాం। కాబట్టి మనం పరీక్షించుకున్నాం। దావీదు తన జీవితంలో ప్రభు సన్నిధికి వచ్చి పరీక్షించుకుంటున్నాడు। నీకు ఆయస్కరంగా ఒకవేళ నా హృదయంలో ఉంటే తీసివేయి ప్రభువా, నువ్వు నేను అడిగినా కానీ దేవుడు తీసివేసే దేవుడు। अगर बिना परीक्षा किए हुए इस मेज में अगर हम हिस्सा ले लेंगे तो बड़े नुकसान को हम लेकर आएंगे। इसलिए दाऊद कहता है कि हे परमेश्वर, मुझे जांच कर जान ले, मेरे सारे जो चिंताओं को तू परख ले, और कहता है कि कोई भी बुरी चाल मुझ में है तो उससे मुझे फेर ले। आणि आपल्या अशा प्रकारचे जीवन असताना बदललं जीवन असताना देखील आपण या मेजामध्ये भाग जर घेतलं तर त्याच्यामुळे आपण स्वतःला शिक्षा करून घेणारे असं होय। ज्याप्रमाणे दावीद महाराज म्हणतो, माझ्या ठाई तू दुष्टपणाकडे काही प्रवृत्ती असेल तर पहा आणि माझी झडती घे, माझे हृदय पारक जाण, असं तो म्हणत आहे। त्याप्रमाणे आपण देखील योग्यरीतीने मेजामध्ये भाग घेऊया। ఇంకా రక్షణ లేనివారు, ప్రభువుని ఎరగని వారు ప్రభు సన్నిధికి వస్తూ కూడా వాయిదాలు వేస్తూ ఉన్నట్టయితే, జక్కయ్య తన జీవితంలో ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తూ వచ్చాడో, ప్రభు యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడో, తన జీవితంలో గొప్ప కార్యం జరుగుతూ వచ్చేది। ఆయన ఒకప్పుడు పాపిగా ఉన్న జక్కయ్యని దేవుడు అబ్రాహాము కుమారుడుగా చేస్తూ వచ్చాడు।
अगर यहाँ पर कोई है, आप आते जा रहे हैं, आप में कोई भी उद्धार का अनुभव नहीं है, मन फिराव नहीं है, यहाँ पर जक्के के विषय में हमने देखा है, जब प्रभु यीशु मसीह को उन्होंने देखा, तुरंत जो है उस मन फिराव को, उस पश्चाताप को और प्रभु यीशु मसीह को अपने उद्धारकर्ता के नाते उसने स्वीकार किया है। ऐसे अनुभव में जो है आपको आना है। आणि या ठिकाणी आपण येत असतो, परंतु आपण पश्चाताप केला नाही, बाप्तिस्मा घेतला नाही आणि आपलं तारण झालं नाही, आपण तारणाकडे दुर्लक्ष करत अजून तारणाचं विषय आपण विलंब करत असताना ज्याप्रमाणे जक्कईने प्रभू येशू ख्रिस्ताला पाहिलं, लगेच त्याने त्या ठिकाणी पश्चाताप केला आणि तोही अब्रामाचा संतान झालेला आहे, त्याच्या जीवन आशीर्वाद केला आहे, त्याप्रमाणे आपण देखील आज जक्कईप्रमाणे आपले जीवन बदलूया। రక్షణ లేని నువ్వు నేను కూడా, ఎవరైతే రక్షణ లేదో వారు చేయవలసిన పని సింపుల్, ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు। अगर किसी के पास उद्धार का अनुभव नहीं है तो चिंता करने की नहीं है, बहुत ही साधारण है, प्रभु यीशु मसीह पर विश्वास करना ही काफ़ी है। आणि या ठिकाणी ज्याचं कोणाचं तारण झालं असेल त्याने अगदी साधारण या ठिकाणी साधी गोष्ट आहे की त्याने प्रभू येशू ख्रिस्तावरती विश्वास ठेवावा, म्हणजे पुरेसं आहे। రోమపత్రిక 10వ అధ్యాయము रोमी के पत्री उसका 10 अध्याय रोम करास पत्र 10 अध्याय 9-10 वचनाల్లో అక్కడ చెప్పబడి ఉన్నది। और 9 और 10 वचन में लिखा गया है। आणि 9 आणि 10 मध्ये त्या ठिकाणी वचन आहे, అదేమని చెప్పుచున్నది, ఆ, వాక్యము నీ యొద్దను ఆ. నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే। రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా 9-10 అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు। నీవు రక్షింపబడదు। నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో మొక్కులు చెల్లించుకొని ఎన్నో వేలు ఖర్చు పెట్టుకొని అవసరం లే, నువ్వున్న పాటలో, నువ్వున్న స్థలంలో, నువ్వు కూర్చున్న ప్రదేశంలో ఏం చేయాలట, నువ్వు యేసు ప్రభువునందు विश्वास मुझते चार। आपको जो है कहीं पे जाके जो कि किसी प्रकार की मन्नतों को मांगना या फिर आप हज़ारों पैसे खर्च करना ये ज़रूरी नहीं है, लेकिन जहाँ पर है, जिस स्थान में है और जिस स्थिति में है, वहाँ पर ही केवल अपने मन में प्रभु यीशु मसीह पर विश्वास करना है और वो मरे हुए में से जिलाया कर ये जब विश्वास कर लोगे तो आपको उद्धार मिलेगा। आणि तुम्हाला कुठेही जाऊन नवस फेडायचं नाही किंवा 1000 रुपये त्यासाठी तुम्हाला खर्च करायचं नाही, तर आपल्या मुखाने प्रभू येशू ख्रिस्त आहे असं कबूल जेव्हा तुम्ही कराल, तो मेलेतून उठला याची कबूल तुम्ही कराल, तेव्हाच तुमच्या अंतःकरणाने विश्वास कराल, तेव्हाच तुमचं तारण होईल। ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి తమ యొక్క రక్షకుడిగా అంగీకరించిన వారికి ఆ పరలోక రాజ్యంలో వారికి స్థానం ఉంటుంది। और जो कोई प्रभु यीशु मसीह को अपना उद्धारकर्ता स्वीकार किया है, उन सभी के लिए उस स्वर्गीय राज में वो स्थान उनको मिलेगा। आणि जो कोणी प्रभू येशू ख्रिस्ताला आपल्या प्रभू येशू ख्रिस्त म्हणून कबूल करेल त्याला त्या स्वर्गीय राज्यामध्ये त्याला स्थान आहे। ఒకవేళ నువ్వు ప్రభువుని అంగీకరించకుండా, రక్షణ లేకుండా ఈ లోకంలో చనిపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సి వస్తుంది। अगर बिना उद्धार के आप इस संसार में ऐसी मृत्यु पालोगे तो आप निश्चय उस अनंत काल के नरक के ओर चले जाओगे। आणि या जगामध्ये तारण न घेता जर तुमचा मृत्यू झाला तर तुम्ही त्या सार्वत्रिक नरकामध्ये तुमचा प्रवेश होईल। నరకం ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం। और नरक कैसा होता है उसके बारे में देखते आणि हैं। नरकाची भयंकरता कशी असते हे आपण पाहूया। లూకా సువార్త 16వ అధ్యాయము लूका रचित सुसमाचार उसका 16 अध्याय लोक शुभवर्तमान 16 अध्याय 24వ వచనంలో ఒక ధనవంతుడు చెప్తున్నాడు చూడండి। और 24 वचन में एक धनवान व्यक्ति कहता है। आणि लोक शुभवर्तमान 16 अध्याय 24 वचनामध्ये एक श्रीमंत मनुष्य काय म्हणत आहे पहा। తండ్రివైన అబ్రహామా, ఆ, నా యందు కనికరపడి ఆ, తన వ్రేలి కొలన ఉమ్, నీళ్లులో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, ఆ. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని। ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను। ఏ అగ్ని జ్వాలలో? నరకం అనే అగ్ని జ్వాలలో ధనవంతుడు ఈ లోకంలో ఉండగా తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు, అందుకే చనిపోయాడు, నరకంలో యాతన పడుచున్నాడు। అప్పుడు తండ్రిని అడుక్కుంటున్నాడు, వేడుకుంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించి తన వేలుకొనలతో ना नालुकను చల్లార్చు। यहाँ पर एक धनवान व्यक्ति है जब वो जीवित था, अपने मन मर्जी के हिसाब से अपने जीवन काल को बिता लिया और मृत्यु पा लिया। मृत्यु के पश्चात जो है उस नरक में रहते हुए, उस अग्नि में रहते हुए कहता है कि हे अब्राहम, तेरा उंगली का सिरा का जो पानी में भिगो कर मेरे जीभ को ठंडा कर, क्योंकि मैं ज्वाला में तड़प रहा हूँ। इस स्थिति में वो वहाँ पर आ गया आणि है। या ठिकाणी श्रीमंत व्यक्ती जगात जीवन जगत असताना त्याने अत्यंत आपल्या मनाला वाटेल तसंच जीवन जगलं आहे। त्याच्यानंतर जेव्हा त्याचा मृत्यू झाला, त्याचा प्रवेश त्या नरकात झाला आणि त्या ठिकाणी तिथून तो अब्राहमाला आरोळी मारत आहे, हे अब्राहम, मग माझ्या बाप्पा, माझ्यावरती दया करून लाजरचं बोट त्या पाण्यात बुडून
माझ्या जीवावर ठेवावं अशी तू आज्ञा कर, कारण मी या ज्वालात मी क्लेश भोगत आहे असं तो म्हणत आहे. చూడు ఆ నరకంలోకి వెళ్ళే వాళ్ళ యొక్క లిస్టు కూడా బైబిల్లో ఉంది. और नरक में जो जाते हैं उनका बारे में जो है जो प्रकटन पंक्ति है वो ग्रंथमु, भी है प्रकाशित वाक्य. आणि जे नरकात ज्यांचा प्रवेश होतो ప్రకటన त्याची గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే प्रकाशित वाक्य उसका 21 अध्याय उसके 8 वचन में अगर हम देखेंगे, प्रकटीकरण पुस्तक 21 अध्याय 8 वचन जर पाहिलं त्याची त्या ठिकाणी यादी आहे मोठी. పిరికివారును పిరికి వారును डरपोकों, అవిశ్వాసులను అవిశ్వాసులను अविश्वासियों, विश्वास न ठेवणारे, అసహ్యులను అసహ్యులను मनोमंगल, నరహంతకులను నరహంతకులను खून करणारे, వ్యభిచారులను వ్యభిచారులను जारकर्मी, మాంత్రికులు మాంత్రికులు चेटकी విగ్రహారాధికులు విగ్రహారాధికులు అబద్ధికులు అబద్ధికులు आणि लबाड అగ్నిగంధకములో అగ్ని గంధకములో మండుగుండంలో పాలు పొందుదురు. వీళ్ళంతా నరకంలోకి వెళ్ళేవాళ్ళు. और ये सबों का भाग जो है वो झील में मिलेगा जो आग का गंधक है, आणि जो सर्व मृत्यू है. सर्व लबाड माणसे ज्यांच्या वाट्यास अग्नीचे व गंधकाचे सर्व येईल हेच ते दुसरे मरण आहे. ఒకవేళ ఈ లిస్ట్ లో నీలో ఏమైనా ఉంటే अगर ये जो लिस्ट में हम पढ़े हैं, अगर कोई ये इसमें से कुछ बातें अगर आपके जीवन में है, आणि जी आधी वाचली त्यातल्या काही गोष्टी तुमच्यामध्ये जर असतील ఇప్పుడే ప్రభువుని అడుగు. अभी आप प्रभु से आणि मांगिएगा, आताच परमेश्वराकडे मागा ప్రభువు నిన్ను రక్షిస్తాడు. परमेश्वर आपको बचाएगा. आणि परमेश्वर तुमचं तारण करेल. చూడండి చివరి క్షణంలో చనిపోయే మూమెంట్ లో और आखिरी क्षण में जब वो मर गया, ఒక मरने वाला వ్యక్తి था, సిలువలో और एक व्यक्ति ने क्रूस पर, आणि शेवटच्या क्षणामध्ये जेव्हा मरणात जवळ होता त्या वधस्तंभाच्या स्थितीमध्ये त्या व्यक्तीने काय केलं आहे, యేసు ప్రభుని వేడుకుంటూ వచ్చాడు. और प्रभु यीशु मसीह से उसने विनती किया आणि है, त्या चोराने प्रभू येशू ख्रिस्ताकडे विनंती केली आहे. తన జీవితంలో గొప్ప కార్యం జరుగుతూ వచ్చింది. और उसके जीवन में भी जो है बड़ा महान कार्य हुआ है. आणि त्याच्याही जीवनामध्ये मोठं अद्भुत कृत्य झालेलं आहे. లూకాసు వార్త 23వ అధ్యాయము लूका रसूल समाचार उसका 23 अध्याय में, लोक शुभवर्तमान 23 अध्यायामध्ये 42వ వచనంలో మనం చూస్తే उसके 42 वचन में अगर हम देखेंगे, आणि 42 वचन जर पाहिलं, ఆయనను చూచి ఆ యేసు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఆ నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఆ అందుకు ఆయన వానితో ఆ నేడు నీవు నాతో కూడా ఆ. పరదేశులో ఉందు అని ఆ. నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రభువు తనకి ఎంత గొప్ప అవకాశాన్ని ఇస్తూ వచ్చాడు. देखिए यहाँ पर 42 और 43 वचन में जब वो चोर पूछता है कि तेरे राज में मुझे स्मरण कर, तो कितना जो है आशा से और दया का जो है बात प्रभु यीशु मसीह को आणि या ठिकाणी कहता है. लोक शुभवर्तमान 23 अध्याय 42-43 वचनामध्ये त्या ठिकाणी पहा परमेश्वराने किती अद्भुत संधी त्याला दिली आहे शेवटच्या क्षणामध्ये. కాబట్టి ఆ దొంగ చనిపోయే మూమెంట్ లో ప్రభువుని వేడుకోవటం వల్ల తన జీవితంలో గొప్ప కార్యం జరుగుతూ వచ్చింది. और ये चोर जो है आखिरी क्षण में जब मृत्यु पाने ही वाला था, जब उसने प्रभु यीशु मसीह को विनती किया, तो अनंत काल के जीवन के लिए वो भागीदार बन रहा है. आणि या ठिकाणी शेवटच्या क्षणात जेव्हा त्याचा मृत्यू होणार होता त्या क्षणी त्याने प्रभूकडे विनंती केली आणि त्याला या ठिकाणी सर्व काही जीवन प्राप्त झालं आहे. ఆయన అడిగిందల్లా ఒకటే, और उसने एक ही पूछा है, आणि त्या चोराने त्याला प्रभूला एकच विचारलं आहे, నన్ను క్షమించు ప్రభువా, और प्रभु जी मुझे क्षमा करो, तू నీ माझी क्षमा రాజ్యంలో कर. నన్ను జ్ఞాపం చేసుకో. और तेरे राज में मुझे मेरा सुधी लेकर उसने कहा आणि है. जेव्हा आपल्या राज्य अधिकारी याल तेव्हा माझं स्मरण करा, आठवण करा असं तो म्हणत आहे. ఎందుకంటే మన ప్రభు క్షమించుటకు సిద్ధపాటు మనసు కలిగిన దేవుడు. क्योंकि हमारा जो प्रभु है वो हमेशा क्षमा करने के लिए तैयार हुआ ये आणि व्यक्ति है. आपला परमेश्वर नेहमी क्षमा करण्यास नेहमी तो तयार असणारा असा तो परमेश्वर आहे. 86వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది చూడండి. 86 भजन उसके 5 वचन में लिखा गया है. आणि 86 स्तोत्रसंहिता 5 मध्ये वचन आहे, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు. దేవుడు. ప్రభు యొక్క బలలో సమీపింప మునుపు రక్షింపబడిన నీవు నీ యొక్క హృదయం ఏ విధంగా ఉందో పరీక్షించుకొని, ఒకవేళ నీలో దేవునికి హాస్కరంగా ఏమైనా ఉన్నట్లయితే నీ మాటలే కావచ్చు, నీ తలంపులే కావచ్చు, నీ ప్రవర్తనే కావచ్చు, నీ ప్రేమ కావచ్చు, నీ యొక్క పవిత్రతే కావచ్చు, ఏవైనా సరే ప్రభుకి ఏమైనా ఆయుష్కరంగా ఉన్నట్లయితే వాటిని ప్రభుని క్షమించమని అడిగితే ప్రభు క్షమించే దేవుడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందకుండా ఇంకా వాయిదాలు వేస్తున్నట్లయితే ప్రభుని అడుగు, ప్రభా ఆ శిలువలో దొంగకి చివరి క్షణంలో నువ్వు అవకాశం ఇస్తూ వచ్చావు, నన్ను కూడా జ్ఞాపం చేసుకో, నేను కూడా నీ యందు విశ్వాసం ఇస్తున్నాను, నా కొరకు చనిపోయి తిరిగి లేచేవాడు ప్రభా, నేను కూడా నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని నువ్వు చెప్పినట్లయితే ఒక మాట దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. अगर आपने उद्धार पाया है और बपतिस्मा लिया है, उसके पश्चात जो है अगर आपका जो चाल चलन है, आपका जो बातें हैं, आपका जो विश्वास है, पवित्रता है, अगर ये सारे जो है परमेश्वर के विरुद्ध में है, दाऊद ने जैसे परमेश्वर के पास अगर कहा है, हे परमेश्वर मेरे मन को तू जांच ले और मेरे सारे जो चिंताओं को तू परख लेकर कहा है,
वैसे ही जो है आप भी परमेश्वर के पास आकर पश्चाताप के द्वारा मन फिराकर जो है जब मांगोगे तो योग्यता से जो है इस मेज में आप भाग ले सकते हैं। अगर कोई है यहाँ पर जो उद्धार नहीं पाया है, जो जैसे परमेश्वर ने उस जक्के को जो है चोर को जो है एक अंतिम क्षण में जो मृत्यु की दशा में था, उसने परमेश्वर से विनती किया कि मुझे अपने राज्य में स्मरण कर, तो प्रभु यीशु मसीह ने दया दिखाया। उसी प्रकार आप भी अगर इस प्रकार परमेश्वर से विनती करोगे तो मन फिराओगे, पश्चाताप करोगे, उस उद्धार के अनुभव में आते हुए आप भी इसमें भाग ले सकते आणि हो। आपलं तारण झालं तरी देखील आपल्यामध्ये जुन्या गोष्टी तशाच आहे आणि जर तशा रीतीने आपण मेजामध्ये भाग घ्यायचा असेल तर तुम्ही ज्याप्रमाणे दावीद महाराजाने परमेश्वराने म्हटलं, हे देवा माझी झडती घे, माझे हृदय जाण, मला कसोटीस लाव आणि माझे मनोगत जाण, माझ्या ठाई काही दुष्टपणाच्या गोष्टी असेल तू त्यातून काढून टाक, असं म्हणण्याप्रमाणे आपण देखील काढून टाकूया। आणि ज्यांचं आज देखील आतापर्यंत ज्या कोणाचं तारण झालं नसेल त्यांनी आता या क्षणीच त्यांनी आपलं मन बदला, ज्याप्रमाणे शेवटच्या क्षणी त्या चोराने त्या वधस्तंभावरती खेळताना परमेश्वर ख्रिस्ताकडे प्रार्थना केली, हे प्रभू तुम्ही तुमच्या राज्याधिकारी जेव्हा याल तर माझं स्मरण करा, आणि ज्यापर्यंत तेव्हा सुख लोकांमध्ये जो प्रवेश झाला त्यापर्यंत तुम्ही आज देखील अशा प्रकारे तुम्ही मागा, म्हणजे तुम्ही या मेजामध्ये आणि परमेश्वराच्या राज्यामध्ये योग्य रीतीने प्रवेश होईल। కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుని కొరకే నమ్మకంగా ఉండాలని దేవుని యొక్క ఇష్టపడుతున్నాడు। और परमेश्वर के संतान की नहीं, परमेश्वर की यही इच्छा है कि परमेश्वर के लिए हम विश्वास योग्य और उसको प्रसन्न लाने वाले हम बने। आणि परमेश्वराची मुले या नेत्याने परमेश्वराची ही इच्छा आहे की आपण विश्वासमय जीवन जगावं, अशी त्या परमेश्वराची इच्छा आहे। దేవుడు కోరుకునేది మూడు విషయాలు। और परमेश्वर 3 बातों की चाह रखता आणि है। परमेश्वर आपल्याकडनं 3 गोष्टी तो अपेक्षा करतो, त्याची आवड त्याला आहे। ప్రతి మనిషిని और हर एक मनुष्य, प्रत्येक माणसाने మీకా గ్రంథము मीका की किताब, 6వ అధ్యాయము मीका की किताब उसका 6 अध्याय, मीका पुस्तक 6वा अध्याय 8వ వచనం। 6 अध्याय उसका 8 वचन। मीका 6 त्याचं 8 वचन। మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుటయు, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, నీ దేవుని ఎదుట ప్రవర్తించడం, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు। నడుచున్నాడు। 8 वचन में लिखा है, हे मनुष्य, वह तुझे बता चुका है कि अच्छा क्या है, और यहोवा तुझसे इसे छोड़ और क्या चाहता है कि तू न्याय से काम करे और कृपा से प्रीति रखे और अपने परमेश्वर के साथ नम्रता से चले। मीका पुस्तक 6वा अध्याय 8 वचन। हे मनुष्य, बरे काय ते त्याने तुला दाखविले आहे, नीतीने वागणे, आवडीने दया करणे व आपल्या देवासमगे राहून नम्र भावने चाले, या वाचून परमेश्वर तुझजवळ काय मागतो। మూడు విషయాలు, న్యాయంగా నడుచుకోవాలి, और 3 बातें కనికరాన్ని हैं। ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రవర్తించాలి। और 3 बातें यहाँ पर इस वचन में है, न्याय के काम करना है, कृपा से प्रीति रखना है और अपने परमेश्वर के साथ हमेशा नम्रता में रहना आणि है। या ठिकाणी 3 गोष्टी करायचे, नीतीने वागणे, आवडीने दया करणे आणि नम्र भावाने चालणे। కానీ ఈ మూడు కూడా ఎవరూ పాటించలేకపోతున్నారు। लेकिन ये तीनों बातें हैं कि कोई भी जो है इसका पालन नहीं कर पा रहा है। परंतु तिन्ही गोष्टीचं पालन कोणी करत नाही। ఎందుకంటే कारण क्या है? याचं मागचं कारण काय आहे? మనిషి లోకాన్ని ప్రేమించటం వల్ల। क्योंकि मनुष्य जो है इस संसार से प्रेम कर रहा है। कारण मनुष्य मानव जो आहे जगावरती प्रीती करतो। ఆ లోకంలో ఏమన్నాయట? अब इस संसार में क्या है? आणि या जगामध्ये काय आहे? మొదటి యోహాను పత్రిక पहला यूहन्ना की किताब, योहानाचे पहिले पत्र, 2వ అధ్యాయము, पहला यूहन्ना की पत्री उसका 2रा अध्याय, योहानाचे पहिले पत्र दुसरा अध्याय 16 15-16 వచనం చదవమ్మా। 15-16 वचन లోకంలో पढ़िएगा। ఉన్నదంతియు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, నేత్రాశయు, జీవపు డంబమును జీవపు డంబము, తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి। లోక సంబంధమైనవి। 15 में लिखा है, तुम ना तो संसार से और ना संसार में किसी वस्तुओं से प्रेम रखो, यदि कोई संसार से प्रेम रखता है तो उसमें पिता का प्रेम नहीं। 15 आणि 16 वचन। जगावर व जगातल्या गोष्टीवर प्रीती करू नका, जर कोणी जगावर प्रीती करत असेल तर त्याच्या ठाई पित्याची प्रीती नाही, कारण जगात जे सर्व आहे ते म्हणजे देहाची वासना, डोळ्याची वासना व संसार विषयी पुशारगी हे पित्यापासून नाहीत तर जगापासून आहेत। 16 వచనం చదువు। 16 वचन पढ़िएगा। 16 वचन वाचा। అదే లోకంలో ఉన్నదంతయు ఆ. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే। లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును। దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును। ఒకవేళ లోకాన్ని ప్రేమించినట్లయితే ఏమనుంది అక్కడ?
अगर इस संसार से अगर आप प्रेम रखोगे तो यहाँ पर वचन में क्या लिखा आणि गया है? जगावर तुम्ही जर प्रीती कराल तर काय आहे त्याच्यामुळे काय होणार आहे? ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడ్ల తండ్రి ప్రేమ వానిలో నుండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. अगर कोई भी संसार से प्रेम रखता है इसका मतलब ये है कि उसका पिता का प्रेम उसमें नहीं है. आणि जगाच्यावरती प्रीती करत असेल तर त्याच्या ठाई पित्याची प्रीती नाही असं वचन सांगत आहे. లోకాన్ని ప్రేమించొద్దని ప్రభు మనతో స్పష్టంగా చెప్తున్నాడు. और परमेश्वर बहुत ही स्पष्ट रूप से हमसे कहता है कि इस संसार से हमें प्रेम नहीं करना आणि है. स्पष्टपणे वचन सांगत आहे की जगावरच्या गोष्टीवरती प्रीती करू नका. చూడండి, నిన్ను నన్ను ఈ లోకంలో ప్రేమించి ఆయన और इस संसार में आपसे और मुझसे प्रेम करने वाला आणि ह्या जगामध्ये तुमच्यावर माझी प्रीती करणारा ఈ లోకం నుండి సపరేట్ చేసింది ఎందుకంటే और इस संसार से हमको अलग क्यों किया है, कारण आणि क्या है? जगापासून आपल्याला वेगळे का केलं आहे ఆయన కొరకు మనం ఉండాలని, और उसके लिए हमें रहना है. आणि त्याच्यासाठी आपण जीवन जगावं ఆయన యొక్క నియమాలు పాటిస్తూ और उसके सारे नियमों का पालन करते हुए आणि ते सर्व त्याच्या आज्ञाचं पालन करणे ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు और పొందుకోవాలని, उसके सारे आशीर्वादों को पाने के लिए आणि परमेश्वरकडून मिळाले सर्व आशीर्वाद प्राप्त करून घेण्यासाठी. మరి మనం ఏం చేస్తున్నాం? लेकिन हम क्या कर रहे हैं? परंतु आपण काय करत असतो? ఉదయం లేచిన దగ్గర నుంచి లోకము లోకము లోకము, లోకములో ఉన్న వాటన్నిటిని ప్రేమిస్తున్నాం. और सुबह से उठेगी नहीं, इस संसार में जितने सारे बातें हैं उसके साथ ही हमारा प्रेम बना आणि हुआ है. सकाळी उठल्यापासून जग 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 आणि जगातल्या गोष्टीवरती आपण प्रीती करत असतो. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు కొరకు జీవించాలని. लेकिन परमेश्वर का उद्देश्य हमारे पक्ष में क्या है कि हम परमेश्वर के लिए हमारे जीवन को बिताना है. परंतु परमेश्वरचा काय उद्देश आहे की आपण परमेश्वरासाठी जीवन जगावं असा त्याचा उद्देश आहे. లోకాన్ని ప్రేమిస్తే ఏముండదట మనలో? अब देखिए इस संसार से अगर हम प्रेम करेंगे तो हमें क्या है? आणि जगावर जर आपण తండ్రి प्रीती ప్రేమ करतो, మనలో काय नाही आपल्यामध्ये काय क्या नाही. लिखा है कि पिता का प्रेम हम में नहीं रहेगा. आणि पित्याची प्रीती आपल्या ठाई नसणार कारण जगावर आपण प्रीती करतो. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. एक उदाहरण आपको बताता तुम्हाला एक हूँ. उदाहरण सांगतो. చేప తెలుసు కదా మనందరికీ. मछली पता है आणि చాలా मासा आपल्याला माहित आहे. చాలా మంది ఇష్టపడతారు और बहुत सारे लोग जो है ये मछली खाना भी पसंद करते आणि हैं. म्हणजे मासा खाणे म्हणजे सर्वांना आवडतं का? తినటానికి, అవునా? हाँ, किस लिए पसंद करते हैं? खाने के लिए. खाण्यासाठी मासा सगळ्यांना आवडतो. ఆ చేప ఎక్కడ ఉంటుంది? और वो मछली कहाँ पर रहता आणि है? मासा कुठे असतो? ఎక్కడ ఉంటుందండి? कुठे असतो मासा? मछली कहाँ पर रहता है? నీళ్ళల్లో ఉంటుంది. पानी में रहता तो है. पाण्यात तो मासा असतो. ఆ నీళ్ళు ఏమైనా కావచ్చు, సముద్రం కావచ్చు, చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, బావి కావచ్చు, ఎక్వేరియం కావచ్చు, अभी అవునా? वो पानी कुछ भी हो सकता है. समुद्र का पानी हो सकता है, झील का पानी हो सकता है, नदी का हो सकता है, या कोई बावड़ी का हो सकता है. कोई भी पानी हो सकता आणि है. मासा ज्या पाण्यात आहे, पाणी नदी असेल, समुद्र असेल किंवा तळे असेल, ओढा असेल, कुठल्याही प्रकारचं पाणी असेल. ఆ, చేప ఉన్న ప్రదేశంలో ఉన్న నీళ్ళన్నీ నేను ఒక్కదాన్నే తాగేస్తా అంటే ఏమైంది? अब ये जो मछली जो पानी में है और जिस पानी में है ये पूरा पानी मैं अकेला ही पी लूँगा अगर सोचे तो क्या होगा? आणि मासा ज्या भागामध्ये आहे जर त्याने विचार केला हे सर्व पाणी मी पिऊन टाकेल तर त्यावेळेस माशाची परिस्थिती काय होईल? ఏమైంది చెప్పండి? अब बताइएगा मछली का परिस्थिति क्या होगा? आणि माशाची తెలుసు, మీ परिस्थिती काय అందరూ सांगा? తెలుసు. చెప్పండి ఏమైంది? बताइएगा अगर सोचा कि मछली पूरा पाणी पी लेगा तो मछली का परिस्थिति क्या है? सांगा त्या माशाने जर पाणी पिऊन टाकलं सगळं तर त्याची स्थिती काय होईल त्या माशाची? ఏమైంది? सांगा काय होईल? ఏమైంది? चाची बोल रहे हैं. నీ పది నా పని అదేగా. देखिए अगर पूरा पी लिया तो क्या हो जाएगा? वो मर जाएगा. आणि तो जब- आपका और मेरा स्थिति भी ऐसा ही है. आणि पाणी जर पिलं संपूर्ण पाणी पिलं तर तो मरून जाईल. तुमची आणि माझी स्थिती हीच आहे. లోకాన్ని మనం ప్రేమించి లోకం కొరకు పరిగెత్తినట్లయితే इस संसार से प्रेम करते हुए अगर इस संसार के पीछे अगर हम भागेंगे आणि जगावरती प्रीती करून जगाकडे आपण जर धाव घेत असेल तर నిన్ను నన్ను ఆయన సపరేట్ చేసుకుంది ఎందుకంటే अब आपको और मुझको उसने अलग क्यों किया है? कारण क्या है? आणि तुम्हाला आणि मला जगापासून वेगळं असं का केलं आहे परमेश्वराने? లోకంలో ఈ ప్రేమించకుండా ఆయన ప్రేమించమని. और इस संसार से प्रेम ना करते हुए उससे हमें प्रेम करना है. आणि जगावर प्रीती न करता परमेश्वरची प्रीती करावी म्हणून आपल्याला वेगळं केलं आहे. మనం ఏం చేస్తున్నాం? लेकिन हम क्या कर रहे आणि हैं? आपण काय करतो? చెప్పండి. सांगा. बताइए, आप बताइए. ఉదయం లేచిన దగ్గర నుంచి सुबह से उठने से లోకంలో ఉన్న लेकर వాటి కొరకే పాకులాడుతున్నాం. और इस संसार के बातों में जो है उसके पीछे ही हम हर आणि एक प्रयास लगा हुआ है. सकाळ उठल्यापासून आपण जगातल्या गोष्टी मिळवण्यासाठी आपला प्रयत्न असतो. లోకం చాలా భయంకరమైనది. और ये संसार बहुत ही भयंकर है. आणि जग अत्यंत भयंकर आहे. లోకం అనగా ఏమనున్నాయి? अब ये संसार कहने से संसार में आणि क्या क्या जग है? म्हटलं जग काय आहे? శరీరాశ, शरीर की నేత్రాశ, अभिलाषा. జీవబడము. ఈ शरीर మూడు మనిషిని చాలా ఎంతో ఇబ్బందికరంగా ఎన్నో విధాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. अब ये संसार कहने से संसार में क्या है? संसार में
शरीर की अभिलाषा है, आंखों की अभिलाषा है, जीविता का कमांड है, जब इसमें हम में ये बातें आ जाते हैं कितना ही नुकसान को ये जीवन में लेकर आता है. आणि जग म्हटलं की जगात देहाची वासना, डोळ्याची वासना आणि जीवनाविषयी फुशारगी आहे. आणि जर हे सर्व असल्यामुळे आपल्या जीवनामध्ये पुष्कळचे अडथळे येत असतात. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో इसलिए इस दोपहर के समय में आणि म्हणून या दुपारच्या वेळेस ప్రభు బిడ్డలముగా और परमेश्वर के बच्चों के नाई, संतान के नाई, देवाची मुले या नात्याने आपण ఒకవేళ మనలో లోకం ఉన్నట్లయితే अगर हमारे में संसार है, आणि समजा आपल्यामध्ये जग असेल तर ఈ దినమే आज के दिन ही आजच्या दिवशी ప్రభు శరీరం వద్దకు వచ్చినప్పుడు जब प्रभु के शरीर के पास हम आते हैं, आणि మనం परमेश्वराच्या जवळ आपण येतो, పరీక్షించుకుందాం, हम अपने आप की परीक्षा करना है आपण स्वतःची परीक्षा स्वतः करूया పరీక్షించుకొని వాటిని విడిచిపెడదాం. और परीक्षा करते हुए वो सारे बातों को विसर्जन हम कर देंगे. आणि या ठिकाणी परीक्षा करून त्या చూడండి, सर्व गोष्टी దావీదు आपण ఒక మాట అంటున్నాడు 32వ కీర్తనలో, देखिए यहाँ पर दाऊद बात कहता है भजन संहिता उसकी 32 में, आणि स्तोत्र संहिता మొదటి 32 मध्ये వచనంలో दावीद म्हणतो, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, ఆ, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఆ, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు చాలమ్మా. भजन संहिता అతిక్రమములకు ఏం చేయాలట? మనం పరిహారం. పరిహారం నొంది ఉండాలి. మన యొక్క అతిక్రమములో దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆయస్కరంగా ఒకవేళ మనలో ఏమన్నా అతిక్రమములు ఉన్నట్లయితే ప్రభు యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలి. अगर हमारे जीवन में परमेश्वर के विरुद्ध में या परमेश्वर को दुख देने वाला, उसके मार्ग से अलग जो रहते हैं सारे बुरे बातें अगर है, तो हमें क्या करना है? वो सारे बातों को परमेश्वर के पास जो है मान लेना है, जिसके द्वारा वो सबों को जो है उसके अनुग्रह में वो डाप देता है. आणि आपल्याकडे जीवनामध्ये परमेश्वराच्या विरुद्ध काही अपराध दोष असेल तर आपण त्याच्याकडे क्षमा मागावी, कारण तो क्षमा करण्यास तयार आहे. ఆ విధంగా లోకాన్ని అనుభవించాలని వెళ్ళిన కుమారుడు లోకాన్ని అనుభవించిన తర్వాత తనకు తెలిసిన తర్వాత తాను తన యొక్క అతిక్రమం ఒప్పుకుంటూ వస్తున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో लूका सुसमाचार उसके 15 अध्याय में उड़ाव पुत्र जब संसार में गया, संसार में सारे जो बातें को जब उसने खोकर स्थिति में आ गया, 17వ वचనంలో 15 अध्याय के 17 वचन में, आणि लोक शुभार्थ 15 याच्यामध्ये जो उधळ्या पुत्र आहे तो जगामध्ये गेला आणि सर्व काही त्याने आपलं संपत्ती उधळलेली आहे आपण पाहतो. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానితో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుకొందునని లేచి తండ్రి వద్దకు వచ్చెను. చూడు, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర తన ఆస్తిని తీసుకొని వెళ్ళి లోకంలో తన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. अब ये उड़ाव पुत्र जो है अपने पिता के पास से अपने संपत्ति का भाग लेकर इस संसार में उस सबों को जो है उसने उड़ा दिया आणि है. या ठिकाणी जो उधळ्या पुत्र आहे त्याने 17, 18, 19 वचन पाहतो आपण. तो उधळ्या पुत्र आपल्या बापाकडून संपत्तीचा वाटा हिस्सा घेतला आहे आणि जगामध्ये तो त्या ठिकाणी सुख सोयी करण्यासाठी तो गेला आहे. తర్వాత తనకు తెలిసింది ఏంటంటే, और उसके बाद उसको क्या पता चला? आणि त्याच्यानंतर त्याला काय त्याच्या तो शुद्धीवर कसा आलाय. చూడండి, డబ్బు ఉన్నంతసేపు ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది. जब तक हमारे पास धन पैसा होता है, ये जो संसार का मित्रता भी हमारे साथ रहता आणि है. जोपर्यंत आपल्याकडे पैसा आहे तोपर्यंत जगाची मैत्री मित्र पुष्कळ असतात. నీ దగ్గర డబ్బు ఉన్నంతసేపు స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, అనేకులు నీ దగ్గరకు వస్తారు. और जब तक आपके पास धन पैसा रहेगा तो बहुत सारे मित्र आपके साथ रहेंगे, आपके जो रिश्तेदार है, सगी है, सभी आपके साथ रहेंगे. आणि जोपर्यंत तुमच्याकडे पैसा असेल तर मित्र, नातेवाईक, इतर सर्व जग तुमच्यावर मैत्री करण्यास तयार होईल. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్నందరూ విడిచిపెట్టిపోతారు. लेकिन आपके पास जब कुछ भी नहीं रहता है, उस समय क्या होता है? जो कोई आपके पास है सभी आपको छोड़कर चले जाते हैं. आणि जोपर्यंत तुमच्याकडे आहे ते असतील, जोपर्यंत काही नाही तर सर्वजण तुम्हाला सोडून जातील. తప్పిపోయిన కుమారుడు గ్రహించింది ఏంటంటే, బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే తండ్రి క్షమిస్తాడనే గొప్ప విశ్వాసం ఆయనలో ఉన్నది. और उड़ाव पुत्र जो है जब अपने आप में आया तो इसने इस बात का बुद्धि के साथ विचार किया, जब मैं मेरे पिता के पास जाऊंगा वो मुझे क्षमा कर देगा, ये विश्वास में वो आ गया. आणि या ठिकाणी जो उधळ्या पुत्र आहे तो शुद्धीवर आला आणि त्याने विचार केला, माझ्या बापाकडे जाऊन मी क्षमा मागेल बाबांना, तेव्हा तुम्हाला क्षमा करेल, या विश्वासात तो आला. అలానే నువ్వు నేను కూడా ప్రభువుకి వ్యతిరేకంగా ఎక్కడైనా జీవించినట్లయితే ప్రభు సన్నిధికి వచ్చి నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి విడిచిపెట్టినట్లయితే ప్రభువు క్షమిస్తాడు. యోగ్యమైన రీతిలో
ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు తీసుకోవచ్చు. अगर हम भी जो है इस प्रकार अगर रहे हैं, अगर परमेश्वर के पास आकर जो है परमेश्वर के पास विश्वास के साथ हम आएंगे, मांगेंगे, हमारे पापों को कबूल करेंगे, मान लेंगे, तो परमेश्वर भी जो है उसको सबों को जो है इस पिता के समान उसको क्षमा कर देगा. आणि आपण देखील आपल्या जीवनामध्ये काय अशा गोष्टी असेल तर आपण देखील त्याच्याकडे येऊन क्षमा मागूया आणि त्याच्यानंतर परमेश्वराच्या या पवित्र रक्तामध्ये आणि त्याच्या देहामध्ये या भाकरीमध्ये आणि प्याल्यामध्ये आपण भाग घेऊया. ఆ విధంగా ఒప్పుకున్న వారిలో ఇంకొకరిని చూద్దాం. చూడండి, और ऐसे जो अपने आप में आया है और मान लिया है, कबूल किया है, और एक व्यक्ति को देखते हैं. आणि अशा प्रकारे कबूल केलेल्या दुसऱ्या व्यक्तीला देखील आपण पाहूया. నెహెమ్యా గ్రంథము नेहमी की किताब, नेहम्याचं पुस्तक 9వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, नेहमी की किताब 9 अध्याय उसके 9 वचन में देखेंगे तो, మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నప్పుడు వారి యొక్క పాపములు కనిపించినాయి. ఈ ధర్మశాస్త్ర గ్రంథం అనేది ఒక అద్దం లాంటిది. ఈ ధర్మశాస్త్ర గ్రంథం అనేది నీ పాదములకు ఒక దీపం లాంటిది. ఇది ఒక తేనె లాంటిది, ఇది ఒక సబ్బు లాంటిది. అనేకమైన ఉన్నాయి. ఈ వాక్యం మీద ఎన్నెన్నో నిన్ను అనేక విధాలుగా నడిపిస్తూ ఉంటుంది, ఒప్పిస్తూ ఉంటుంది, సరిచేస్తూ ఉంటుంది. और इसराइल प्रजा जो है जब उन्होंने इस व्यवस्था को पढ़ा है, व्यवस्था पढ़ने के बाद उन्होंने सारे बातों को जो है कबूल कर लिया है, मान लिया है. प्रभु का जो ये वचन है हमारे लिए एक दर्पण के समान है, एक हिसोप के समान है, वो एक अग्नि के समान है, जल के समान है. कितने ही रूप में जो है ये परमेश्वर का वचन जो है हमको ठीक ठाक करता है, सही दिशा में मार्ग में लेकर आता है. आणि या ठिकाणी ते धर्मशास्त्र वाचत असताना तेव्हा त्यांचे सर्व अपराध पाप त्यांना दाखवू लागलं आहे. धर्मशास्त्र, परमेश्वरचं धर्मशास्त्र, नियमशास्त्र आपल्याला आरशाप्रमाणे, पाण्याप्रमाणे आणि स्पष्ट दाखवणारं असं ते आपल्याला प्रतिबिंब दाखवणारं असं ते नियमशास्त्र आहे, धर्मशास्त्र आहे. చూడండి, మనము ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు అద్దం ముందు ఉంటాం. और सुबह से लेकर शाम तक जो है हम हमेशा जो आईना है उसके सामने रहते हैं. हा आपण सकाळ उठल्यापासून संध्याकाळपर्यंत नेहमी त्या आरशासमोर आपलं प्रतिबिंब बघत असतो. అద్దం ఎందుకు ఉపయోగపడుతుందండి? और ये आईना जो दर्पण होता है वो किस लिए इस्तेमाल में होता आणि है, हा जो आरसा आहे आपल्यासाठी काय त्याचा उपयोग होतो చెప్పండి, सांगा. बताइएगा. చెప్పాలా? सांगा, आईना किस लिए इस्तेमाल करते हैं? आरसा कशासाठी वापरतो? ఆ? అలా కాదు, సరి చేయటం అది సరి చేస్తుందిలే, కరెక్టే. बहन बोल रही है ठीक ठाक करने के लिए, वो एक ठीक है, सही बात है. ఎందుకు आणि అద్దం बहीण ముందు म्हणते కూర్చుంటాం नीटनेटकं మనం? करण्यासाठी लेकिन ठीक आहे. आईना के सामने हम क्यों जाकर खड़े होते आणि हैं? आरशासमोर आपण का उभं राहतो आणि काय पाहतो? మనం ఎలా ఉన్నాము, हम कैसे हैं, आणि आपण कसं మన दिसतो, ముఖం ఎలా ఉన్నది, हमारा चेहरा कैसा आणि है, आपला चेहरा कसा आहे, బయటికి వెళ్తే వాళ్ళందరూ చూస్తారా లేదా, और बाहर जाने के बाद कोई हमको हमारा चेहरा देखेगा इष्ट नहीं, आणि पडणार बाहेर లేదా? गेल्यावर सर्व चेहरे कोई पाहतील का, पसंद करेगा नहीं कोणी करेगा. आपल्याला पसंत करतील का? అవునా కదా? और ये सब बातों को देखने చెప్పండి के लिए हम sisters, सामने आणि या सर्व हैं. गोष्टी पाहण्यासाठी बहिणींनी जो అవునా కదా? बहनें बताइए, ये सच है या మీరే नहीं? కాదు, అందరూ అంతే. మీ సిస్టర్ మీరు ఒక్కళ్ళే కాదు, కేవలం- లోకం అంతా అంతే ఉంటారు. केवल बहन नहीं, सारा संसार जो है दर्पण के सामने इसके लिए खड़ा होता है. आणि तुम्ही केवळ बहिणी नाही तर संपूर्ण जग त्या आरशासमोर यासाठी उभं राहतं. అలానే దేవుని బిడ్డ నువ్వు నేను इसी रीति से परमेश्वर के जो संतान आप सभी है, आप और मैं, ఈ देवाची పరిశుద్ధ मुले आणि గ్రంథం तुम्ही అనే आणि मी, అద్దం దగ్గరకు వచ్చినప్పుడు ये पवित्र बाइबल जो आईना एक दर्पण के समान है, जब इसके सामने आते हैं, आणि हे पवित्र शास्त्र आरशाचं प्रतीक आहे. ఉదయం याच्या समोर जेव्हा సాయంత్రం आपण నువ్వు येतो చదువుతున్నప్పుడు जब इस बाइबल को आप सुबह और शाम पढ़ लेते हैं, आणि जेव्हा पवित्र शास्त्र सकाळी संध्याकाळी तुम्ही वाचता నీ జీవితంలో ఉన్న లోపాలన్నీ చూపిస్తుంటది. और आपके जीवन में जितने सारे कमी घटी है, सारे बातों को ये पवित्र बाइबल आपको बताता आणि है. तुमच्या जीवनात असलेल्या त्रुटी या सर्व गोष्टी हे पवित्र शास्त्र दाखवत असतो. నీకున్న లక్షణం ఏంటంటే, लेकिन मनुष्य के रूप में आपका जो गुण लक्षण क्या होता है, आणि मनुष्य नात्याने आपला काय गुणधर्म असतो, దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో వాక్యం ద్వారా, जब परमेश्वर के वचन के द्वारा हमसे बातें करता है, आणि जेव्हा परमेश्वर वचनाद्वारे आपल्याशी बोलतो వెంటనే సరి చేసుకునే లక్షణం ఉండాలి. और तुरंत जो है उस वचन के द्वारा हम अपने आप को सही ठीक ठाक करना है, ये गुण लक्षण हमें होना आणि चाहिए. वचनाद्वारे आपल्याशी बोलतो तेव्हा आपलं जीवन नीटनेटकं करणं हे गुण आपल्या ठाई असणं गरजेचं आहे. అప్పుడే ప్రభు నీతో దినదినము మాట్లాడుతూ ఉంటాడు. और इसके द्वारा ही है दिन ब दिन जो है परमेश्वर उसके वचनों के द्वारा आपसे बातचीत आणि करता जेव्हा है. आपण असं करतो तेव्हा परमेश्वर रोज आपल्याशी वचनाद्वारे बोलत असतो. ఒకవేళ నాకెందుకులే, ఏదో వాక్యం చదువుతున్నాం కదా, అందులో రాయబడి ఉంది అంతేలే అనుకొని నువ్వు వదిలేస్తే, अगर आप इस प्रकार सोचेंगे तो कि सोचोगे कि ये वचन ऐसे लिखा है, ये ऐसी सहज लिखा है, अगर इसका दुर्लक्ष्य कर कर आप ऐसे आगे जाओगे, आणि जर तुम्ही वचन नेहमीप्रमाणे वाचत राहाल की केवळ वचनाकडे लक्ष न देता हे केवळ असं लिहिलेलं आहे, अशा प्रकारे विचार जर तुम्ही कराल,
మనం ఇందాక చదువుకున్న 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో ఆత్మీయ స్థితిలో నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం. हमने इसे पहले ही प्रथम वचन पढ़ा था, पहले कुरिन्थ की पत्री उसका 11 अध्याय उसके 30 वचन में, इस प्रकार वचन के लगाव में दुर्लक्ष रहोगे तो आगे जाकर जो है उस आत्मिक नींद में आप चले जाओगे. आणि अशा प्रकारे जर दुर्लक्ष केलं करिंथरास पहिले पत्र 11 अध्याय त्याच्या 30 वचनानुसार आत्मिक निद्रेमध्ये आपली परिस्थिती होईल. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అలా చేయలా. लेकिन यहाँ पर जो वचन भाग पढ़ा है नेहमिया की किताब में, वहाँ पर इज़राइल प्रजा ने ऐसा नहीं किया है. आणि या ठिकाणी इस्रायल लोकांनी अशा प्रकारे केलं नाही. ధర్మశాస్త్ర గ్రంథం చదివినప్పుడు అందులో ఉన్న వారి యొక్క పాపాలు కనిపించినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. और जब उन्होंने व्यवस्था को पढ़ा है, पढ़ने के बाद जब उनके पाप को दिखाई दिया है तो तुरंत जो है उन सब पापों को उन्होंने मान लिया है. आणि धर्मशास्त्राद्वारे जेव्हा त्यांचं पाप त्यांचे अपराध दिसले त्यांनी लगेच त्या अपराधांची पापाची कबुली त्यांनी केले आहे. చూడండి, మనం ఎప్పుడైతే దేవుని వాక్యం మీద ఆధారపడతామో, जब कभी हम परमेश्वर के इस वचन पर आधारित होते हैं आणि जेव्हा आपण वचनावरती आधारित असतो, దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోబడతామో, और जब परमेश्वर के इस वचन के आज्ञाकारिता में हम आते हैं, परमेश्वरच्या वचनाचं आज्ञाचं पालन जेव्हा आपण करतो నీ జీవితంలో ఎప్పుడు విజయమే. और आपके जीवन में इसके द्वारा हमेशा विजय ही मिलेगा. आणि त्याच्यामुळे तुमचं नेहमी विजयमय जीवन असं असेल. బైబిల్ గ్రంథంలో మనం వ్యక్తిని చూస్తే अगर बाइबल के किताब बाइबल में अगर हम किस व्यक्ति को देखते हैं, आणि पवित्र शास्त्राच्या एक व्यक्तीला जर आपण पाहिलं, జాషువా यहोशुआ यहोशुवा व्यक्तीला पाहिलं, యెహోషువ తన యొక్క జీవితంలో यहोशुआ जो है अपने जीवन में आणि ప్రభు యొక్క వాక్యం మీద ఆధారపడుతూ వచ్చాడు. परमेश्वर के वचन पर जो है उसने अपने जीवन को आणि आधारित रखा यहोशुवा है. परमेश्वर वचनावरती तो अवलंबून राहिला. తనకు దేవుడు ఏదైతే చూపిస్తూ వచ్చాడో, और परमेश्वर ने जो कोई यहोशुआ को दिखाते आया है आणि यहोशुवाला जे काय परमेश्वराने दाखवलं దాని మీద ఆధారపడుతూ వచ్చాడు. और उसी बातों पर जो है यहोशुआ आधारित हुआ है. आणि त्याच्यावरती तो अवलंबून राहिलेला आहे. ఎన్నో గొప్ప విజయాలు. और कितने सारे महान इस विजय को उसने दिया है. त्याच्यामुळे महान विजय त्याला प्राप्त झालेला आहे. నువ్వు నేను కూడా చేయాల్సింది అదే. और हम आप और हम भी यही बात को करना है. आणि तुम्ही नेहमी तेच केलं पाहिजे. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు తీసుకునే ముందు, प्रभु के इस शरीर में इस लहू में भाग लेने से पहले आणि प्रभूच्या शरीरा आणि रक्तामध्ये भाग घेण्यापूर्वी మనం పరీక్షించుకున్నాం. हम अपने आप की परीक्षा करना आणि है. आपण स्वतःची परीक्षा करूया. దావీదు రాజు అయ్యిండు కూడా और दाऊद जो है राजा होने के बाद भी आणि दावीद जो राजा असताना देखील ప్రభు సన్నిధికి వచ్చి प्रभु के उपस्थिति में आ आणि गए परमेश्वरच्या समक्ष येऊन తన్ను తాను పరీక్షించుకొని और उसने अपने आप की परीक्षा करते त्याने हुए स्वतःची परीक्षा स्वतः केली आहे. దేవునికి వ్యతిరేకమైన ఉంటే తీసివేయి ప్రభు అని, और परमेश्वर तेरे विरुद्ध के काम अगर मेरे जीवन में है उसको निकाल दे कर कहकर आणि तुझ्या विरुद्ध काही गोष्टी माझ्यामध्ये असेल तर काढून टाक असं तो म्हणाला. ఆయన నిత్య మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాడు. और उसके अनंत के मार्ग में मेरी अगुवाई कर कर परमेश्वर के पास विनती कर आणि रहा है. तुझ्या सनातन मार्गामध्ये मला चालव असं तो परमेश्वरची म्हणाला आहे. నీకు నాకు ఆ నిత్య మార్గం కావాలంటే, अगर आपको और मुझको उस अनंत काल के उस मार्ग को अगर हमको चाहिए, तुम्हाला आणि मला तो सनातन सार्वकालिक मार्ग पाहिजे असेल तर ప్రభు సన్నిధిలో మనం కూడా పరీక్షించుకుందాం. और प्रभु के उपस्थिति में चरणों में हम भी अपने आप की परीक्षा करेंगे. आणि परमेश्वरच्या समक्ष आपण देखील परीक्षा करूया. ప్రభు ఇచ్చిన హెచ్చరికలు స్వీకరించి और परमेश्वर ने जितने सारे वचन के द्वारा चेतावनी दिया है मानो उसको अंगीकार करते आणि हुए परमेश्वर दिलेल्या सर्व बोधाला त्याच्याप्रमाणे घेऊन और अपने आप को परीक्षा करते हुए स्वतःची परीक्षा करत యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు తీసుకుందాం. और बहुत ही योग्यता के साथ जो है इस परमेश्वर के लहू में इस शरीर में हम भाग आणि लेंगे. योग्य रीतीने परमेश्वरच्या शरीरामध्ये आणि त्या रक्तामध्ये भाग घेऊया. దేవుడి మాటలో దీవించును గాక. परमेश्वर इस वचनों को हमारे लिए आशीष परमेश्वर वाचलेल्या वचनाला आशीर्वाद करो.